నీవే వెళ్ళాలు వేసితివి స్తోత్రం అగాధ సముద్రాలకు నీవే వెళ్ళాలు వేసితివి జలములలో బడి నీ వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా జలములలో బడి నీ వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాజ దైవము నీవేనని గలమెత్తే నీ కీర్తి నే సాటెదాం నజరేయుడా నా యేసయ్యా సియోను శిఖరగము నీ సింహాసనమాయన స్తోత్రం సియోను శిఖరగము నీ సింహాసనమాయన సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాజ దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే సాటెదా నజరేయుడా నా యేసయ్యా యుగాలకైనా ఆరాజ దైవము నీవేనని గలమెత్తే నీ కీర్తిని సాటెదా నీకే వందనం 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 హల్లెలూయా హల్లెలూయా. ప్రేమ నమ్మకమైన మా పరలోక తండ్రి, నీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతి స్తోత్రం నాయన. ఈ ఉదయకాలంలోనైనా అయా జాయబాబుని జ్ఞాపకం చేసుకుని అయా డేవిడ్గా విడిచిపెట్టిన ఈ సంఘాన్ని పట్ల నువ్వు చూపించిన ప్రేమను బట్టి ఆదరణ బట్టి ప్రభ ఈ దినం జరుగుతున్న ఈ ఆరాధనలో మీరు తోడుగుండయ్యా, మీ మహిమ గారు జరుగుతున్నైనా వాక్యపరిచయలో తోడుగుని నీ సేవకుని నిలబెట్టుకున్న బాబా మాకు కావాల్సిన వర్తమానము దయచేయని ప్రభా, అది మా హృదయంలో ఫలింపులాగా దయచేయనైనా. ఎవరు నువ్వు విడిచిపెట్టి వారి ప్రభ నువ్వు మాతో ఉంటే నిత్యం ఆనందం సత్యం అయినా నీ కృప మాపయించినైనా. అయా జాయిబాబు పట్ల నీ కృప ఎంతో ఉందినైనా. ఆ బిడ్డ ప్రేమ కలిగిన వాడు ప్రభ,
దయగలిగిన వాడు ప్రభ ఆయన ప్రయాస వ్యర్థంగా అక్కడ ప్రభ అయా ఏ కొండూరులో జరుగుతున్న పరిసర అంతటిని దీవించి ఆశ్రయించినైనా ఇక్కడ సంఘాన్ని కూడా దీవించి ఆశ్రయించి నీకే ఘనత మహిమ ప్రభావం తెచ్చుకోమని యేసయ్య నామమున వచ్చి ఏడు కొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మరి నేటి సేవకుల సదస్సు హాజరైన దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మా ఆహ్వానాన్ని మన్నించి మరి మీ బిజీ షెడ్యూల్లో కూడా కొంత సమయము మరి స్థానిక కామైతోపు షకన్య ప్రార్థనా మందిరంలో మరి కొద్ది నిమిషాలు గడపటానికి, అలాగే శ్రేష్టమైన దేవుని మాటలను మరి ఆహ్వానించబడిన దైవజనుల ద్వారా వినటానికి చేరి వచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సేవకులు కాస్త ముందుకు వచ్చినట్లయితే కాస్త ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఉదయకాల సమయంలో సేవకులను ఉద్దేశించి మాట్లాడటానికి దైవజనులు మరి రెవరెండ్ డాక్టర్ జాస్పర్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు మరి అనేక సంవత్సరములు మరి సేవకులను తరపీదిచ్చే ఒక బైబిల్ కాలేజ్కు ప్రిన్సిపల్గా వారు పనిచేశారు. ప్రాముఖ్యంగా మా మైలవరం తిరువూరు నియోజకవర్గంలోనే దాదాపుగా వారి దగ్గర తరపీదు పొందిన సేవకులు అటు పక్కన ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గం, ఈ రెండు చోట్ల కూడా దాదాపుగా 50 మంది ఉన్నారంటే మీరు ఆశ్చర్యపోతారు. వారి దగ్గర తరపీదు పొందిన సేవకులు ఇటు మదిర నియోజకవర్గం, ఖమ్మం నియోజకవర్గం, తిరువూరు, మైలవరం ఈ 4 పక్కనే ఉంటాయి. దాదాపు 50కి పైగా సేవకులు వారి ద్వారా తరపీదు పొందారు. అలాగే దేవుని చేత బలంగా వారు అనేక ప్రాంతాల్లో వాడబడుతూ ఉన్నారు. మరి నిన్నటి సాయంత్రాన, అలాగే ఈరోజు సాయంత్రము, రేపు సాయంత్రము కూడా మందిరంలో ఉద్యోగ సభలు ఉన్నాయి. వాటిలో కూడా వారు వర్తమానాన్ని అందిస్తూ వస్తున్నారు. మరి అటువంటి సీనియర్ సేవకులు, మరి ఉన్నతమైన ఆత్మీయ అనుభవం కలిగిన సేవకులు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. వారిని ప్రేమతో వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు వస్తూ ఉండగా చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. మరి అదే రీతిగా మరి చెప్పిన వెంటనే మరి దైవజనులు సత్యం గారు వారి బృందం అంతటితో కూడా మరి ప్రాంతానికి వచ్చారు. అందును బట్టి వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పేరు పేరున సేవకులందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరి మా నాన్నగారు దైవజనులు డేవిడ్ రాజు గారితో కలిసి మరి ప్రయాణించిన అనేక మంది సేవకులు ఈ రోజున ఇక్కడ ఉండటం చాలా సంతోషం. గత 5 సంవత్సరాల్లో సేవకుల సదస్సు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయలేదు, కానీ మొన్న నవంబర్ నుంచే ఏర్పాటు చేస్తూ వస్తున్నాం. ప్రభు సహాయం చేసిన కొలది, ఆయన మా చేతుల్ని బలపరిచిన కొలది తరచూ ఈ మందిరంలో కూడుకోవటానికి మరి ఇష్టపడుతూ ఉన్నాను. కనుక అందును బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈ సమయాన్ని పూర్తిగా దైవజనులు జాస్పర్ అయ్య గారికి అప్పగిస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా నన్ను ఇక్కడికి తోడుకొచ్చిన దేవాది దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే స్థానిక సంఘ కాపరి దైవజనులు జాయ్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. వచ్చిన సేవకులు మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. బహుశా మీరు నన్ను చూడకపోవచ్చు, బహుశా తెలియదు అనుకుంటా. నేను హైదరాబాద్ ప్రాంతంలో ఉంటాను. నా గురించి ఆల్రెడీ జాయ్ గారు చెప్పారు. నేను 45 సంవత్సరాల కిందట బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. ఆ తర్వాత స్టీల్ ప్లాంట్లో విశాఖపట్నం ఇంజనీరింగ్గా 5 సంవత్సరాలు పనిచేశాను. ఆ పెద్ద కంపెనీ, ఆ మెషిన్ చూసి
నాకున్న ఒకే ఒక జీవితం, నేను దీనికి అంకితం చేసుకోను, నేను దేవుని సేవకుణ్ణి, నేను దేవుని సేవ చేస్తాను అనే ఉద్దేశంతో అది వదిలిపెట్టేశాను. శ్రీరాంపూర్ యూనివర్సిటీ నుంచి థియాలజీ చేశాను. ఆ తర్వాత ఒక సంస్థ ఉంది, గాస్పల్ ఫర్ ఏషియా అనే ఒక సంస్థ. ఆసియాలో ఉన్న ప్రతి దేశంలో వాళ్ళొక బైబిల్ కాలేజీ పెట్టారు. మన ఇండియాలో ప్రతి రాష్ట్రంలో బైబిల్ కాలేజీ పెట్టారు. 94వ సంవత్సరం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాదులో వాళ్ళకు బైబిల్ కాలేజీ ఏర్పాటు చేశారు. నేను ఆ బైబిల్ కాలేజీలో ప్రిన్సిపాల్గా 94వ సంవత్సరం చేరాను. ఆ తర్వాత 11 సంవత్సరాలు బైబిల్ కాలేజీలో ప్రిన్సిపాల్గా పనిచేసి వేల మంది యవనస్తులను సేవకులుగా తర్ఫీ చేశాను. యవనస్తులు అంటే నాకు చాలా ఇష్టం, సేవకులు అంటే నాకు చాలా ఇష్టం. నా గురించి నేను ఏమనుకుంటానంటే, సేవకులు గొప్ప భాగ్యవంతులు భూలోకంలో, వాళ్ళు దేవుని సేవ చేస్తున్నారు. మరి నేను ఎవరంటే సేవకులకు సేవకుణ్ణి. నా మాట్లాడవైన నేను ఎవరంటే సేవకులకి మీరు గొప్ప భాగ్యం, దేవుని శ్రీమంతుడైన దేవుని సేవ చేసే భాగ్యం మీకు ఉంది. ఆ సేవకులకు సేవ చేసే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. నేను అలా అనుకుంటూ ఉంటాను. ఆ బైబిల్ కాలేజీ కూడా వదిలిపెట్టేశాను. లండన్ వెళ్ళాను, లండన్లో చదువుకున్నాను. ఆఫ్రికా వెళ్ళాను, ఆఫ్రికాలో తర్ఫీదు పొందాను. ఆ తర్వాత ఈ సంస్థలన్నీ వద్దని నేనే ఒక బైబిల్ కాలేజీ ఒక అతను స్పాన్సర్ చేస్తే 1-2 ఇయర్స్ నడిపించాను. ఆ తర్వాత అది కూడా వదిలిపెట్టేశాను. ప్రస్తుతం నేను ఇండిపెండెంట్గా ఉన్నాను, ఎవరి మీద ఆధారపడకుండా ఉన్నాను. నా యొక్క లక్ష్యం ఏంటంటే యవనస్తుల్ని సేవకులుగా తర్ఫీ చేయటం, సేవకులను విశ్వాసులను యేసయ్య రాకడ కొరకు సిద్ధపరచటం. సేవకులను ఎందుకు సిద్ధపరచాలి అని అనుకుంటారంటే, ఇదిగో ఒక విశ్వాసిని నేను బలపరిస్తే అతడు వెళ్ళి తన కుటుంబాన్ని బలపరుచుకుంటాడు. అదే ఒక సేవకుడిని బలపరిస్తే తను వెళ్ళి 10 కుటుంబాలు, 20 కుటుంబాలు, 50 కుటుంబాలు, 100 కుటుంబాలని బలపరుచుకునే అవకాశం దండిగా ఉంది. నేను అనుకున్నాను సమయం చాలా కొద్దిగా ఉంది, యేసయ్య రాకడ ఎంతో సమీపంగా ఉంది. ఎంత త్వరగా పనిచేస్తే అంతగా మేలు పొందుకుంటాం. అది నా యొక్క ఆశ, అది నా యొక్క కోరిక. వచ్చిన మీ అందరికీ వందనాలు. మీకంటే నేను గొప్పవాడిని కాదు, నాకు మాట కూడా సరిగా మాట్లాడటం రాదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఉదయం లేచినా రాత్రి పండుకున్నా నా కళ్ళే వస్తాయి అంటే దేవుని వాక్యం చెప్తున్నట్టుగా, దేవుని సేవకులతో ఉన్నట్టుగా. ఇప్పటి వరకు ఒక 20 చోట్ల సేవకుల సదస్సు ఏర్పాటు చేశాను. ఎంతోమంది దీవించబడ్డారు, ఎంతోమంది ఆశ్రయించబడ్డారు. ఒక చిన్న చెప్తాను, నిజామాబాద్ అనుకుంటా ఆ సేవకుల సదస్సు వెళ్ళాను. వాళ్ళందరూ వచ్చారు, చాలా అనుభవం గలవారు. వాళ్ళు నన్ను చూసి, నా యొక్క పర్సనాలిటీ చూసి, ఈయన హైదరాబాద్ నుంచా వచ్చాడా, ఏం చెప్తాడు అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. అందులో ఒక ఆయన వచ్చాడు, ఇలా ఉన్నాడు. బహుశా ఆయన సేవకుడు కంటే మల్ల యోధుడు, కుస్తీ యోధుడు అంటే బాగుంటుందేమో. తెల్ల బట్టలు వేసుకొని వచ్చాడు, నాకు ఎదురుగా కూర్చున్నాడు. ఆయన ఎట్టుందంటే ఏం చెప్తాడు చూద్దాం, ఈ పిల్లకాయ వచ్చాడు కదా ఏం చెప్తాడు చూద్దాం అన్నట్టుగా ఆయన మనసులో ఉన్నట్టు నాకు అనిపించింది. వాక్యం చెప్తున్నాను, అర్ధగంట అయిపోయింది, ఆయన అసలు పట్టించుకోవట్లేదు, అటు ఇటు ఉన్నాడు. ఆ తరువాత అతను పట్టబడ్డాడు. ఆఖరి వరకు ఎంత జాగ్రత్తగా వినా అంటే అంతగా దీవించబడ్డాడు. నేనేమని చెప్తున్నా అంటే, నేనేదో గొప్పవాడని చెప్పడం లేదు, కానీ దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యాలి అనే తపన కలిగిన వాడిని. నా పాస్టర్లు వేల మంది ఉన్నారు. వాళ్ళకి ఫోన్ చేసినప్పుడల్లా నేను ముగించే మాట, అబ్బాయ్ యేసయ్య రాకడ త్వరగా వస్తుంది, మనం దేవుని కొరకు ఏదో ఒకటి ఇది ఆసన్నమైంది, అందరూ చేస్తున్నారు, మనం యేసయ్య కొరకు, ఆత్మల కొరకు, రక్షణ కొరకు చేయాలని బహుగా ఆశపడ్డాను, తాపత్రయపడుతున్నాను. మీ దగ్గర రావటం నాకు చాలా సంతోషం. నేను అనుకుంటాను, విశ్వాసంతో మాట్లాడినట్టు సేవకులతో మాట్లాడొద్దు, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, భయంతో మాట్లాడాలి. మీ మధ్య ఉంటాను, నాకు చాలా సంతోషం. చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రేమ గల మా తండ్రి, నాతో మాట్లాడు, మా అందరితో మాట్లాడు. నీ సేవకులను వెన్నటి విడిచిపెట్టావు. నీ సేవకులు వారు నీ తోటలో నాయన బిజీగా వారు ఉంటుండగా ఇదిగో వారు వచ్చారు ప్రభువా, అన్నీ పక్కకు పెట్టి నీ సన్నిధికి వచ్చారు, నీ మాటలు వినటానికి వచ్చారు. మా గొర్రెల గొప్ప కాపరి, ప్రధాన కాపరి, మీరు వారితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నా. నేను మాట్లాడలేను, నాకు ఆ నైపుణ్యము లేదు, మాటల నైపుణ్యము లేదు. కానీ ఆత్మ ప్రభావంలో నడిపించండి, పరిశుద్ధాత్మ శక్తితో నడిపించండి. మాట్లాడుచుండగా కార్యాలు జరిగించండి, హృదయంలో అంతరంగంలో కార్యాలు జరిగించండి. మీ ఆత్మను సమృద్ధిగా మా మీద ఉంచండి అయ్యా, మీ కార్యాలు జరిగించండి. నేను నీ సేవకుడిని, నా నోరు ముట్టండి, నా నోరు వాడిగల ఖడ్గంగా చేయండి. మీ మాటలు నా నోరులో పెట్టండి నాయన. మధురమైన మాటలు, మాధుర్యమైన మాటలు, జీవము గల మాటలు, మహిమ గల మాటలు అయ్యా, మేము వినటానికి, దీవించబడటానికి, బలపరచబడటానికి, క్షేమాభివృద్ధి
క్షేమాభివృద్ధి నొందటానికి సహాయం చేయండి. నీ కృపకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. నాకున్న ఆశ ఏంటో తెలుసా? నేను యేసయ్యలాగా ఉండాలి. ఎవరిలాగా ఉండాలి? యేసయ్యలాగా ఉండాలి. అది సాధ్యమవుతుందా? అది ఎలాగో సాధ్యమవుతుందా? పెళ్ళైన కొత్తలో నా భార్య ఇలాగ ఉండేది. ఏమండి నువ్వు పలానా ఆయనలాగా ఉంటావు అని చెప్పేది. నేను చెప్పే నోర్మి, ఆయనలాగా నేను ఉంటాం ఏంటి, నాలాగే ఆయన ఉన్నానని చెప్పు అనేటోండి. అంటే ఎవరిలాగనో నేను ఉంటాం నాకు ఇష్టం లేదు, కానీ ఎవరిలాగా ఉండాలి? యేసయ్యలాగా ఉండాలి. యేసయ్యలాగా అంటే ఈ ఈ ఈ ముఖ లక్షణాలు, ఫిజికల్, భౌతిక ఈ లక్షణాలని నేను చెప్పడం లేదు. కానీ ఆయన ఎలా జీవించాడు, ఆయన ఎలా మాట్లాడాడు, ఆయన ఎలా కూర్చున్నాడు, ఆయన ఎలాగ ప్రారంభించాడు, ఆయన ఎలాగ ముగించాడు, నాకు అది చాలా ఇష్టం. ఆయన ఎలాగ నడిచాడు, ఆయన ఎలాగ తండ్రి చిత్తం చేశాడు, ఆయన జీవించినట్టు నేను జీవించడం సాధ్యమేనా? అందుకే అయ్యగారు ఎవరు పాట పాడుతూ చెప్పారు, పాట పాడమని. నేను కూడా పెద్ద పాటలు పాడేవాడిని కాదు. నేను పాడితే మీరు అందరూ లేచి వెళ్ళిపోతారేమో భయం. నాకున్న ఆశ అంటే తెలుసా? జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. తీరునా నా కోరిక చేరితి ప్రభుని పాదాల చెంత. తీరునా నా కోరిక చేరితి ప్రభుని పాదాల చెంత. జీవితంలో నీలా ఉందా. నేనేమంటానంటే అది సాధ్యమవుతుందా? ఎవరు రాశారో పాట, రచయిత, గ్రంథకర్త నాకు తెలియదు, కానీ అందులో అవుతో లేదో చెప్పలేదో. నేను చెప్పనా? అది అవుతే, అది లేకపోతే ఎలాగూ? యేసయ్యలాగా నేను జీవించాలని ఆశ నాకు ఎంత ఉంటే, గుండె నిండా ఉంటే, అది లేకపోతే ఎలాగూ? బైబిల్లో చెబుతా ఉంది. 1 జాన్ 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఎట్టివాడయున్నాడో మనము కూడా ఈ లోకములో, ఆయన ఎట్టివాడయున్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. అంటే ఏంటి? ఆయన ఎలా జీవించాడో మనం కూడా అలాగే జీవించాలి. ఆయన ఎలాగూ నడిచాడో మనం అలాగూ నడవాలి. ఇదే పుస్తకంలో ఉందనుకుంటా. ఆయన ఎలాగూ నడిచాడో మనము నడుచుకున్న బద్ధులమై ఉన్నాం. 2వ అధ్యాయం నేను చదువుతున్నాను. 2వ అధ్యాయం 6వ వచనం. 2వ అధ్యాయం 6వ వచనం. ఇదే పుస్తకంలో ఉన్నా 5 నుంచి. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకొనివాడు ఆయన ఎలాగు నడుచుకొనునో అలాగే తానును నడుచుకొన బద్దురు. అంటే దేర్ ఇస్ నో చాయిస్, వేరే ఆప్షన్ లేదు. ఆయన నడిచినట్టు నడవాల్సిందే, ఆయన మాట్లాడినట్టు మాట్లాడాల్సిందే. ఎవడైనా నేను యేసయ్యలో ఉన్నానంటే ఆయన ఎలాగ జీవించాడో అలాగ జీవించాలి, వేరే మార్గం లేదు. పౌలు గారు చెబుతూ ఉన్నారు 1 కొరింథీ 11వ అధ్యాయంలో ఇలాగుంది, మనందరికి తెలిసిన మాటే. 11వ అధ్యాయం 1వ వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ప్లీజ్ నా వైపు చూడాలి. ఇదిగో పౌలు గారు, నేను యేసయ్యను పోలి నడుస్తూ ఉన్నాను, నువ్వు నన్ను పోలి నడువు. అంటే నేను యేసయ్యలాగా జీవిస్తున్నాను, నువ్వు నన్ను పోలి నాలాగా జీవించు. ప్లీజ్ నా వైపు చూడాలి. ప్లీజ్. నేను ఇలాగ అనుకుంటా ఉంటాను. నేను హైదరాబాద్లో ఉంటాను. ఒక దూత నా ఎదురుకు వచ్చి, నా పేరు జాస్పర్డ్ వచ్చి నన్ను వెంబడించు అంటే సరే పా అంటాను. నేను బయటకు వచ్చాను, ట్రాఫిక్ రోడ్డు ఉంది. సరే ఆ దూత వెనకే పోతున్నాను. హుసేన్ సాగర్ వచ్చింది, ఆ చెరువు. ఏమైంది తెలుసా అండి? ఈ చివరి నుంచి దూత రెక్కలు చాచి ఆ చివరికి వెళ్ళిపోయింది. వెనక్కి తిరిగి నన్ను చూసింది. నేను ఈ ఒడ్డునా, ఆ దూత ఏమో ఆ ఒడ్డునా. ఆ దేవుని దూత చెప్తుంది, జాస్పర్డ్ వచ్చాయి. ఏంటి వచ్చాయి? కళ్ళు మూసుకొని లోపల దిగాను.
ఏంటి చీలమండల లోతుంది, మోకాళ్ళ లోతుంది, నడుము లోతు వచ్చింది. నేను చెప్పాను, నేను రాలేను. నీకు నాకు ఇది పోలిక పొందిక కుదరదు. ఎందుకంటే నాకు పెళ్ళం పిల్లలు ఉన్నారు, నాకు ఇల్లు ఉంది, నాకు వెనకాల పరిచయం ఉంది. నేను నిన్ను వెంబడించా, నీది వేరు నాది వేరు. నీకు రెక్కలు ఉన్నాయి, నాకు రెక్కలు లేవు. నాకు డొక్కలు ఉన్నాయి, నీకు రెక్కలు ఉన్నాయి. నీకేమో రెక్కలు ఉన్నాయి, నాకేమో డొక్కలు ఉన్నాయి. నాకు వల్ల కాదు. బట్ యేసయ్య అలాగే ఉందా? కాదు. అంత్యకాలంలో నేను అనుకుంటాను, యేసయ్యలాగా ఉంటే తప్ప నేను జీవించలేను, సేవ చేయలేను, మాట్లాడలేను. చాలామంది అట భక్తిని ఆశ్రయించారు కానీ దానిలో ఉన్న శక్తిని ఆశ్రయించలేదు. పాట పాడేవాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రసంగం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఆరాధన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ యేసయ్యలాగా జీవితాన్ని చూపించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా కొద్దిమంది. నా హృదయంలో దహించుకుపోతున్న ఒక కోరిక, ఒక ఆశ, ఒక భారం, ఒక తీవ్రత, మంట. నేను యేసయ్యలాగా ఉండాలి. ఐ వాంట్ టు బీ లైక్ జీసస్. ఇతరులు వెంబడించడం, అనుకరించడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు ఎవరైనా సరే, ఎంతటి గొప్ప వాళ్ళు అయినా సరే. ఎలా ఉండాలో ఈ సమయంలో దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కొద్ది మాటలు మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. కొంచెం హల్లెలూయా చెప్తారా? గట్టిగా చెప్తారా? చెయ్యి పైకి చెప్తారా? సంతోషంగా చెప్తారా? థ్యాంక్ యూ. మీరు పెద్దవాళ్ళు, అలా అనకూడదు అనుకుంటా. బట్ మనం దేవుని సన్నిధిలో ఉన్నా నేను చెప్తాను. నాకు ఇష్టమైన మాట అపోస్తుల కార్యం 10వ అధ్యాయం. యాక్ట్స్ అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 38వ వచనం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం. ఎన్నిసార్లు చెప్పానో ఈ ఒక్క వచనంలో మొదటి భాగం తీసుకుని ఒక 6-7 సార్లు 6-7 డిఫరెంట్ సందేశాలు చెప్పాను. నాకు ఇష్టమైన మాట అదేదనగా, దేవుడు ఆయనకు చాలండి. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెననున్నదియే. అది ఆ వచనంలో మొదటి భాగమే. తర్వాత భాగం ఉంది, దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు, ఆయన మేలు చేయుచు ఏంటి అపవాది చేత పీడించబడిన వారిని అందరిని విడిపిస్తూ ఆ గ్రామాలు సంచరించాడు. ఆ భాగం చెప్పట్లేదు నేను. మొదటి భాగం నాకు చాలా ఇష్టం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనన్నదియే. నాకు అమ్మాట చాలా ఇష్టం. సార్, యేసయ్యలాగా జీవించడం సాధ్యమేనా? సాధ్యమే. ఎప్పుడు సాధ్యమవుతుంది? యేసయ్య ఏం చేయబడ్డాడో నేను కూడా అలా చేయబడితేనే సాధ్యమవుతుంది. అభిషేకం లేకుండా, ఆత్మ లేకుండా, అభిషేకం లేకుండా, పరిశుద్ధాత్మ లేకుండా నేను ఆయనలాగా జీవించలేను, అసాధ్యం. దేవుడట యేసు ప్రభుని అభిషేకించాడు. నాకు ఇష్టమైన మాటల్లో ఒక మాట ఏంటో తెలుసా? అభిషేకం. అభిషేకం అంటే ఏంటి తెలుసా? పాత నిబంధనలో అనాయించింగ్ అంటారు. పాత నిబంధనలో అభిషేకాన్ని ఇలాగ అర్థం చేసుకోవచ్చు. అభిషేకం అంటే నూనె. దేవుడు చెప్పాడు, ప్రత్యక్ష గుడారంలో కొన్ని ఉపకరణాలను దేవుడు అభిషేకించమని చెప్పాడు. పాత నిబంధనలో ఉపకరణాలు, వస్తువులను అభిషేకించారు. మనుషులు కూడా అభిషేకించారు. రాజులను, యాజకులను, ప్రవక్తలను నూనెతో అభిషేకించారు. అది మనకు కావాల్సింది. ఇంకా అభిషేకం అంటే తైలం రాసుకోవటం. మనం పౌడర్ ఎలా రాసుకుంటామో ఆ రోజుల్లో తైలం రాసుకునేవాళ్ళు. ఇంకా గాయాలకి నూనెను ఉపయోగించేవాళ్ళు. ఆ 2 విషయాలు చెప్పడం లేదు. ఒక వ్యక్తి నూనెతో అభిషేకించబడ్డాడంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఇతడి గురించి దేవుడు ఉన్నతమైన సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఇతడు దేవుని కొరకు ప్రత్యేకించబడినవాడా, దేవుని కొరకు వేరు చేయబడినవాడా. యేసయ్య గారు నాకు చాలా ఇష్టం. గొప్ప భక్తుడు, దైవజనుడు. ఓ సహోదరు వచ్చి, అయ్యగా రండి, మందిరంలోనే దేవుడు ఉంటాడా? బయట దేవుడు ఉండడా? ఇంట్లో దేవుడు ఉండడా? పొలంలో ప్రార్థన చేస్తే దేవుడు వినడా? చెట్టు కింద ప్రార్థన చేస్తే దేవుడు వినడా అని చెప్పేట. అమ్మా, దేవుడు ఎక్కడైనా వింటాడు. ఎక్కడ ప్రార్థన చేసినా దేవుడు చెట్టు కింద చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇండ్లలో అందరూ వచ్చి ప్రార్థన చేసుకుంటానికి అనుకూలంగా ఉండదు కనుక పెద్దలందరూ కలిసి ఏం చేశారంటే ఒక 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 స్థలాన్ని ఏర్పాటు చేసి ఒక మందిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ మందిరంలోకి ఎప్పుడైనా రావచ్చు, ప్రార్థనలు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈ మందిరం వేరు, గృహాలు వేరు. అంటే గృహములన్నిటిలో కూడా దేవుని గృహం, దేవుని మందిరం ప్రత్యేకించబడింది.
నా మాటలు అర్థమైనాయి. ఇక్కడికి ఎవరైనా రావచ్చు. ఇంట్లోకి వచ్చామనుకోండి, భార్య, పిల్లలు, సంసారం, తపాల, పాత్రలు, గిన్నెలు, ఇవన్నీ అందరూ అన్ని వేళ ప్రార్థన చేయటానికి అనుకూలంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఇది మందిరం ఏర్పాటు చేయబడింది, దేవుడు ఉంటాడు. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం 3 భాగాలుగా విభజించబడింది మనకు తెలుసు. మొదటిది ఆవరణం, రెండోది పరిశుద్ధ స్థలం, మూడవది ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి ప్రతిష్ఠితమైన వస్త్రాలు ధరించుకొని ఆ రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలానికి ప్రవేశం చేసేవాడు. ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా చచ్చిపోతాడా. అందుకే తాడు కట్టుకుని వెళ్ళాలి, గంటలు ఉండాలి. యేసయ్య శిలువ ద్వారా ఆ శరీరం అనే తెర పైనుండి కిందికి చీనిపోవటం ద్వారా కొత్త నిబంధనలో విశ్వాసాలమైన మనకు అతి పరిశుద్ధ స్థల ప్రవేశం లభించింది. అతి లిసన్ యూదులు గొప్పవాళ్ళు. యూదు ధర్మాచారం వాడిదే, నిబంధన వాడిదే, సున్నతి వాళ్ళదే, ఆజ్ఞలు వాడిదే. యేసు ప్రభు వచ్చిన వంశం కూడా వాళ్ళదే. కానీ ఒక గొప్ప భాగ్యం తెలుసా, యూదులకు లేని భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. క్రైస్తవులక ఒక సంవత్సరానికి ఒక్కసారి ఏదైనా తేడా వచ్చిందంటే మా హైదరాబాద్ భాషలో మాఠాష్. ఇది ఎలా కలిగింది తెలుసా, యేసు రక్తం వలన ధైర్యం మనం కలిగింది. అప్పుడేమో జంతువుల రక్తం, పశువుల రక్తం. ఇప్పుడైతే యేసయ్య రక్తం ద్వారా అతి పరిశుద్ధ స్థల ప్రవేశం మనకు లభించింది. ప్రశ్న, ఎంతమంది దాన్ని ఉపయోగించుకుంటున్నారు? ఎంతమంది దాన్ని వినియోగించుకుంటున్నారు? నేను అనుకుంటాను, సార్ నాకు చాలా కష్టంగా ఉంది సార్. ఎవరైనా సేవకులు నాకు చెప్తే నేను ఒక పని చెప్తా అంటాను. మీ దగ్గర ఉద్యోగస్తులు 8 గంటలు పని చేస్తారు, 8 గంటలు పని చేస్తారు. ఏమంటే మీ దగ్గర పని చేస్తారా లేదా? పని చేయకుండా జీతం ఎవరైనా ఫ్రీగా ఇస్తే ఆ కంపెనీ నాకు చెప్పండి సార్, కొంచెం అడ్రస్ ఇవ్వండి సార్. అలాగే ఎవరు ఉన్నారా? పని చేయకుండా జీతం ఎవరైనా ఇచ్చే కంపెనీస్ ఉన్నాయా లేబా? 4,000 నాకు వద్దండి బా, వాళ్ళు 4,000 నాకు. ఏమండి తప్పకుండా ప్రైవేట్ వాళ్ళు అయితే ఏం లేదు, రక్తం తీసుకుంటారు, జీతం ఇస్తారు ఎక్కువ. నేనేం కనీసం 8 గంటల పని చేయాలి. నేను ఆ సేవకంతో చెప్పాను, నువ్వు 8 గంటల్లో కనీసం 4 గంటలు ప్రార్థన చేయి, 2 గంటలు బైబిల్ చదువు, 2 గంటలు బయటికి వెళ్ళి ఆ కరపత్రాలు తీసుకొని దేవుని ఆత్మనికి ఏం చేయమంటే చేసి వచ్చేసేయి. అలాగ 1 ఇయర్ చేయి, ఓ సంవత్సరం చేయి. దేవుడికి ఇవ్వకపోతే నన్ను పీక పట్టుకోని చెప్పాను. ఎవరో చెప్పారు, చెప్పచ్చో చెప్పకూడదు, మీరు పెద్దోళ్ళు, టీచర్లకి పాస్టర్లకి పిల్లలు ఎక్కువ మంది ఉంటారట. అంటే దే విల్ హ్యావ్ మోర్ టైమ్ టు స్పెండ్ విత్ ద ఫ్యామిలీ. నేను ఉండొద్దు అంటలేదు, ఫ్యామిలీతో ఉండాలి. బట్ మనం ప్రత్యేకించబడిన వారం, యేసయ్య కొరకు ప్రత్యేకించబడిన వారు. నేను అనుకున్నాను, ఎవడైనా ఒకడు దేవుని సేవకులు 1 గంట ప్రార్థన చేస్తే భూమికి 1 అడుగు ఎత్తులో జీవిస్తూ ఉంటాడు. అతని తలంపులు, ఆలోచనలు, ఉద్దేశాలు, ఊహలు, సంకల్పాలు వేరుగా ఉంటాయి. 2 గంటలు ప్రార్థన చేస్తే 2 గంటలు పైన భూమికి ఉంటాడు. 3 గంటలు ప్రార్థన చేస్తే 3 గంటలు పైగా ఉంటాడు. గురుత్వాకర్షణ శక్తి అంట, లా ఆఫ్ గ్రావిటీ. ఎనీథింగ్ దట్ గోస్ అప్ మస్ట్ కమ్ డౌన్. ఏది పైకి వేసినా అది కిందికి వచ్చేస్తుంది కదా. ఇతను మాత్రం భూమి ఆకర్షణ చేత ప్రభావితం చేయబడడు. నా మాటలు అర్థమవుతున్నాయి? సారీ, మీకులాగా స్పష్టంగా నేను మాట్లాడలేను. నా మాటలు మీకు ఏదైనా మెలుగా ఉన్నాయా? అర్థమవుతుందా? కొంచెం స్పీడ్గా చెప్పాలా, మెల్లగా చెప్పాలా? అయ్యా నా మాటలు అర్థమవుతున్నాయా? నాన్న ఇది అవసరం లేదు అనుకుంటున్నాయన. కొంచెం నేను స్పీడ్గా మాట్లాడతాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టం కాదు. మీకు ఎప్పుడు అర్థం కాకపోయినా ప్లీజ్ మీరు చేయొచ్చు, ఆపొచ్చు. నేను వచ్చినప్పుడు నా శక్తి ప్రదర్శన చేయడానికి, జ్ఞాన ప్రదర్శన చేయటానికి కాదు, మీకు మేలుగా ఉండటానికి నేను వచ్చాను. ఎవడైనా ఒకడు విశ్వాసి కానీ మరి సేవకులు కానీ 4 గంటలు భూమి మీద ప్రార్థన చేస్తే నరుని సహాయం అతనికి అక్కరలేదు. ఎందుకు తెలుసా? పరలోక సహాయం దండిగా ఉంటుంది, సమృద్ధిగా ఉంటుంది. ఈరోజు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు అభిషేకించబడ్డారట. అభిషేకించబడ్డారంటే ఆయుల్ చేత అభిషేకించబడ్డారు. ఒక ప్రత్యేకమైన కార్యం కొరకు తండ్రి చేత ఏర్పాటు చేయబడ్డారా. ప్రశ్న, యేసు ప్రభువే పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడితే అల్పుడను, అయోగ్యుడను, అపాత్రుడను, ఎన్నిక లేని వాడిని నాకు సేవ చేయాలంటే మరి ఎంతగా ఏం కావాలి? అభిషేకం. నేను ఎప్పుడు ఇలాగ అనుకుంటూ ఉంటాను. నేను పండుకున్నాను, మధ్యరాత్రి వేసి నా దగ్గరికి వచ్చి, నా పేరు జాస్పర్, పండుకున్నాను లేపి, జాస్పర్ నీకేం కావాలో కోరుకో నేను ఇస్తా అని దేవుడు నాతో చెప్పాడు అనుకోండి. నాకు తెలిసి మీరు ఏమనుకుంటున్నారో చెప్పనా?
పాస్టర్ గారండి మీకైనా అవకాశం మాకు వస్తే, సరే మీకే దేవుడు అవకాశం ఇచ్చాడు, మీరేం కోరుకుంటారు? ప్లీజ్ దయచేసి మీరు నా వైపు చూడాలి ప్లీజ్. నేను ఎక్కువ వాక్య భాగాలు రెఫరెన్స్ చెప్పను, నాకంటే మీకే బాగా తెలుసు మీ అనుభవాన్ని బట్టి. ఏం కోరుకు పండుకుని లేచి మధ్యరాత్రి నీకేం కావాలి కోరుకో అంటే ఏం కోరుకుంటావు? నేను ఇస్తాను, నీకేం కావాలంటే ఏం కోరుకుంటావు? ప్రభువా ఒక 5 ఎకరాల స్థలం వేయండి ప్రభువా, ఒక కారు ఇవ్వండి ప్రభువా. ఏమని కోరుకుంటాం? పెళ్ళి కావాలి ప్రభువా, ఇల్లు కావాలి ప్రభువా, వస్తువులు కావాలి. ఏం కోరుకుంటావు? నేనైతే ఏమంటాను తెలుసా? ప్రభా ఒక్క నిమిషం ఆగండి ప్రభా, నా భార్య కూడా లేపుతాను ప్రభా, ఇద్దరం కలిసి డిస్కస్ చేసుకుంటాం ప్రభా. నేను అడుగుతాను, నువ్వు చెప్పాలి. 10 సెకండ్లే నీకు టైము, 10 సెకండ్లో నువ్వు చెప్పేసేయాలి. ప్రభు చెప్తాడు ఓకే, మళ్ళీ సంవత్సరానికి వస్తాను, అప్పటిదాకా మీ ఇద్దరు డిస్కస్ చేసుకుంటూనే ఉండండి. నేను అనుకుంటాను, ప్రభు నాకు గనుక అవకాశం ఇస్తే ఆయన నోట్లోంచి మాట రాకముందే ఏం చెప్తాను తెలుసా? ప్రభువా నాకు అభిషేకం కావాలి, భూలోకాన్ని తలకిందులు చేస్తాను, లక్షల మంది ఆత్మల్ని రాజ్యంలో చేరుస్తాను, అంధకార శక్తులపైన అధికారం కలిగి ఉంటాను, నీ ప్రేమను వదలుతాను, పరిమళ వస్త్రంగా ఉంటాను. గివ్ మీ దట్ అభిషేకం. డబ్బులు వద్దయ్యా, డబ్బులు వద్దయ్యా, ఈ డబ్బులు వద్దయ్యా. మీకు ఏదైనా మేలుగా ఉంటే హల్లెలూయా చెప్పొచ్చు, స్తోత్రం చెప్పొచ్చు, చప్పట్లు కొట్టవచ్చు, మీరు ఏమని చెప్పొచ్చు. మీరు చాలా మంచివాళ్ళు, మీ గురించి చెప్పలేదు, నా గురించి చెప్తున్నాను. ఒక సేవకుడు బైబిల్ కాలేజ్ ట్రైనింగ్ పెట్టాడు. ట్రైనింగ్ సెంటర్కి $50 కట్టాలి రెంట్. $50 అంటే ₹50 మనకు, మన భాషలో ₹50 కూడా లేవు. తాళం వేశాడు. ప్రభువా ఈరోజు ఆఖరి రోజు, కట్టకపోతే ఓనర్ గారు వస్తారు, ఇంట్లో ఉన్న సామాన్లని బయటపడేస్తాడు, మళ్ళీ ట్రైనింగ్ పెట్టడానికి, బైబిల్ స్కూల్ పెట్టడానికి బిల్డింగ్ దొరకదు, నువ్వేం చేస్తావు? ఆఖరి రోజు ప్రభా నాకు సహాయం చేయ ప్రభా, $50 $50 తాళం వేశాడు. రోడ్డుకు యువతల ఇది అవతల తన ఇల్లుంటే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే దేవుని ఆత్మ అతని మీదకి వచ్చింది. దేవుడు అతన్ని అడిగాడు, నీకేం కావాలి? ఏం కావాలి అడగక ముందే $50 కావాలి. దేవుడు చెప్పాడు, నీకు $50 కాదు, $1 మిలియన్, $10 లక్షల ఇస్తాను, అంటే ₹1 కోటి ఇస్తాను. ఎప్పుడైతే ₹1 అని చెప్పాడో హృదయంలో ఎంత సంతోషమైందో. వెంటనే మైండ్లో ₹1 నేనేం చేస్తాను తెలుసా? అక్కడ మీటింగ్ పెడతాను, ఇక్కడ మీటింగ్ పెడతాను, అక్కడ చర్చి కడతాను, ఇక్కడ వస్తువులు కొంటాను, అక్కడ ఏర్పాటు చేస్తాను. ఎన్ని మనసులో వచ్చిందో అదే సమయంలో వెంటనే ఏమొచ్చింది తెలుసా? ప్రభువా నాకు ₹1 వద్దు ప్రభువా, 1,000,000 ఆత్మలు దయచే ప్రభువా. ఏమన్నాడు? 1,000,000 ఆత్మలు దయచే. బహుశా సంతోషం వచ్చినప్పుడు చచ్చి చేత ఏమవుతుంది తెలుసా? ఎక్కువైపోతుంది, అవునా కదా? అదే కుసించిపోయినప్పుడు, నీరసించిపోయినప్పుడు మనం ఇంకా సింక్ అయిపోతాం, నీరసించిపోతాం. బట్ దేవుడు సంతోషించాడేమో. దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ మాట చెప్పావు గనక, ఈ మాట పలికావు గనక, ఇది మొదలుకొని నీవు పాతాళాన్ని ఖాళీ చేస్తావు, పరలోకాన్ని మనుషులతో నింపేస్తావు పో అని చెప్పేశాడు. ఏం చెప్పాడు? పాతాళాన్ని పరలోకముని మనుషులతో నింపుతావు, పరలోకం నింపుతావు, పాతాళాన్ని అన్నట్టుగానే ఆయన ఆఫ్రికా దేశానికి వెళ్ళాడు. ఆఫ్రికా యేసయ్య రక్తంతో కడగబడింది, దేవుడు నాకు దర్శనం చూపెట్టాడని చెప్పి ఆయన ఒక్కొక్క కూడికలో లక్షల మంది రక్షించబడ్డారు. నాకు భూలోకంలో మోడల్ ఎవరు తెలుసు? ఆయనే. నీకేం కావాలి? ఆత్మలు కావాలి. చిన్న స్వస్థతలు కాదు, చిన్న డబ్బులు కాదు. ఎవడు 2,000 ఇస్తాడా, 5,000 ఇస్తాడా, 10,000 ఇస్తాడా, 20,000 ఇస్తాడు. ఓ చోట నన్ను ఒక వాక్యం రమ్మంది, వెళ్ళాను, వాక్యం చెప్పాను, దేవుడు బాగా వాడుకున్నాడు. ఆ సహోదరు ఏం చెప్పింది తెలుసా? హైదరాబాద్లో, ఇదిగో నేను 2,000 ఇస్తే నా ఇంటి ముందు 2,000 మంది పాస్టర్లు ఉంటారు, నేను 5,000 నెలకి ఇస్తే నా ఇంటి ముందు 5,000 మంది పాస్టర్లు ఉంటారు, నేను 10,000 రూపాయలు ఇస్తే ఒక పాస్టర్కి నా ఇంటి ముందు 10,000 మంది పాస్టర్స్ ఉంటారు అని చెప్పింది. చాలా సంవత్సరాల కిందట. ఆ రోజుల్లో 5,000 10,000 అంటే చాలా ఎక్కువ అమౌంట్. నేను ఆమెతో చెప్పాను, సిస్టర్ నువ్వు 20,000 ఇస్తే 20,000 మంది పాస్టర్లు ఉంటారు. ఒక విషయం తెలుసుకో, ఆ గుంపులో జాస్పర్ గారు ఉండడు అని చెప్పాను. యేసయ్య గుంపులో ఉంటా. నా దేవుడు శ్రీమంతుడు, నా దేవుడు శాతకానుడా. మా ఇంట్లో ఇలాగ ఉండేది, ఇప్పుడు లేదు. ఒకప్పుడు
ఒక ఆమె వచ్చేది, ఇల్లంతా ఉడ్చేది, తడిగుడ్డు వేసేది, మాపింగ్ వేసేది, వెళ్ళిపోయేది. నేను సేవకు అటు పోతున్నప్పుడు నా బిడ్డను పిలిచి పెద్దామని, ఇగో డబ్బులు ఆంటీ వస్తుంది ఆమెకి ఇచ్చేసేయి ఫస్ట్ కదా అని చెప్పి అనుకునేవాడిని. నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, నా ఇంట్లో పనిచేసే పని మనిషికి నేను క్రమం తప్పకుండా ఆమెకి జీతం ఫస్ట్న ఇచ్చినప్పుడు దేవుని పనిచేసేవాడిని దేవుడు ప్రతి అవసరం తీర్చడా 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 తీర్చడా. నేను లండన్లో చదువుకుంటున్నాను. నా పిల్లలకి ఫీజు, 3 పిల్లలు, నాకు ఒక భార్య 3 పిల్లలు. మీరు పాపం నవ్వటం కూడా కష్టంగా ఉంది. కొంతమంది డబ్బులు ఖర్చు పెట్టుకోవడం చాలా జాగ్రత్తగా ఆచి తూచి ఎలా ఖర్చు పెట్టుకుంటారో, కొంతమంది నవ్వు కూడా అంత ఇప్పుడే నవ్వేస్తే ఎలా, కొంచెం రేపటి కొంచెం ఉంచుకుందాం అనుకుంటారో ఏంటో. జూన్ నెల వచ్చింది, ఆ పిల్లలు చదివేది ఎల్కేజీ యూకేజీ, కానీ ఆ ఫీజు కట్టలేక ఎంత కష్టం అయిపోయేదో. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు నాకేం ప్రాబ్లం లేదు, కానీ చిన్న పిల్లలు, నేనేమో లండన్లో, నా భార్య హైదరాబాద్లో. ఆ రోజు బైబిల్ కాలేజీ పోలేదు, ఇంట్లోనే ఉండి ప్రార్థన చేస్తున్నా, ప్రభువా నీవేమో అక్కడ, నా భార్య ఏమో అక్కడ, నేనేమో ఇక్కడ, మరి సహాయం చేసేది అక్కడ, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు ప్రభువా. అది అక్కడే ఉండి ప్రార్థన చేసుకుంటున్నా. మనసంతా వికలమైపోయింది. నా భార్య ఉంది, ఆమె అంత యాక్టివ్ కాదు, పిల్లలు ఫీజు కట్టాలి కదా, ఎవరు ఇంట్లో ఉంచుకోరు కదా అని నేను ప్రార్థన చేస్తుంటే ఫోన్ మోగింది. నేను వెళ్ళాను, ఫోన్ ఎత్తాను. అటుపక్క ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు, నాకు తెలియదు, నా దేశంగా దేశం, మనకెవరు లేరు. ఆయన అడుగుతున్నాడు, నేను చెప్తున్నా అని చెప్పాడు. రేపు నువ్వు నా దగ్గరికి రాగలవా పాస్టర్లు అన్నాడు. వస్తానని చెప్పాను. అక్కడికి వెళితే కొన్ని వేల రూపాయల చెక్కు నా చేతిలో పెట్టి, ఇండియాలో ఉన్న పిల్లల స్కూల్ కొరకు ఇది పంపని చెప్పాడా. నేను డబ్బు గురించి చెప్పడం లేదా, నేను డబ్బు గురించి చెప్పడం నా ఉద్దేశం కాదా. దేవుని సేవ చేస్తే ప్రతి అవసరం తీర్చే దేవుడా. ఆయన చిత్తం చేస్తే, ఆయన స్వరం వింటే, ఆయన వాక్యానికి లోబడితే, ఆయన చెప్పింది. నా కారు డ్రైవర్ ఉన్నాడు, నేను చెప్పింది చేస్తే జీతం ఇస్తానా, పక్కోడు చెప్పింది చేస్తే జీతం ఇస్తానా? నేను ఎవరిని తెలుసా? మహోన్నతుని దేవుని సేవకుడిని. ఆయన చెప్తూనే నేను చేస్తాను. ముఖ్యంగా నేను అక్కడున్నప్పుడు ఎంత బీదాతి బీద, దీనాతి దీన, ఎంత హీనంగా ఉన్నాను. సరిపోయి అమ్మ వందనాలు అయ్యా, అయ్యా వందనాలు అయ్యా, అందే వందనాలు అయ్యా వందనాలు అంటా. కానీ ఎక్కడైతే నేను పుల్పిటి మీదకి వచ్చాను, ఎవరిని నేను లెక్క చేయను, ఎవరిని కేర్ చేయను, బేక అసలు ఎవరిని పట్టించుకోనా. ఎందుకు తెలుసా? నేను మహోన్నతుని దేవుని సేవకుడిని. ఆయన నోట్లో పలకబడిన పాటలే పలుకుతాను తప్ప దాన్ని కలపటం తీయటం నాకు ఇష్టం లేదా. నా మాట మీకు అర్థమైంది అనుకుంటా. నేను వేరే గర్వంతో చెప్పడం నా ఉద్దేశం అది కాదు. ఇక నిలబడ్డాను అంతే. నా దేవుడు నాకు చెప్తాడా? నేను దేవుని సేవకుడిని, ఆయన ప్రతినిధిని. ఆయన మాట్లాడడం అన్నది మాట్లాడటం నాకు ఇష్టం. ఆఫ్ చేస్తానంతే. నేను చెప్తున్న మాట ఏంటంటే, యేసయ్యలాగా జీవించాలని కోరిక నీకుందే జాస్పర్? ఎస్, ఉంది. అయితే ఏం కావాలి తెలుసా? దేవుడు యేసును పరిశుద్ధాత్మతో అభిషేకించాడు. నాకు కూడా ఏం కావాలి? అభిషేకం కావాలి. ఏం కావాలి? అభిషేకం కావాలి. అడిగేవాడిని అడగాలి, అడిగే రీతిగా అడగాలి, అప్పుడు ఇస్తాడా. ఇంగ్లాండ్ దేశపు రాజు రాణి వాళ్ళు కూడా కొట్లాట్లు వస్తాయి, రావా? ఎంత రాజు అయితే రాజుగారైనా రాణిగారైనా కొట్లు వస్తాయట. ఆ రాజు లోనికి వెళ్ళాడు, తలుపేసుకున్నట. బయట రాణి బయట, రాజుగారు లోపట. రాణి బయట ఉండి తలుపు తట్టిందట. లోపల నుంచి ఎవరు అని అంట. ఇంగ్లాండ్ దేశపు రాణిని నీకు ఆజ్ఞాపిస్తున్నాను, తలుపు తెరువు అందట. తలుపు తెరవలా, మళ్ళీ అన్నాడు. ఇంగ్లాండ్ దేశపు రాణిని ఆజ్ఞాపిస్తున్నాను. ఎవరు నువ్వు? ఆజ్ఞాపిస్తున్నాను రాణిని, తలుపు తెరువు. లోపల నుంచి ఏ స్పందన లేదా. అప్పుడు ఈమెకు వెలిగిందట, తలుపు తట్టింది. ఎవరు మీరు? ఎవరు కావాలి? ఆల్బర్ట్, ఐ ఆమ్ యువర్ వైఫ్ అని. కానీ తలుపు తెరిచాట. వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళారు, మనం బయట ఉన్నాం. అంటే నేనంటే అడిగేవాడిని అడగాలి, అడిగే రీతిగా పనే చేయడు. నా జీతం ఈ ప్రభు, డబ్బులు ఈ ప్రభు. ఎవరు ఇస్తారు? ఎక్కడ ఇస్తారు? ఇస్తే ఎంతకాలం ఇస్తారు? అట్లా యేసయ్య సేవలో అరిగిపోదును గాక, కరిగిపోదును గాక. నేను ఎప్పుడు ఇలాగ అనుకుంటూ ఉంటాను. వాక్య భాగాలు నాకంటే మీకు తెలుసు. ఇక్కడ ఒక సీనియర్ పర్సన్ ఉంటాడు. అతను దేవుని అడుగుతాడు, ప్రభు ఆయుష్ దయచేయవా, ఆరోగ్యం దయచేయవా, బలం దయచేయవా. అవునా? దేవుడి దిగి వచ్చి నీకు అన్నీ ఇస్తాను, అడిగిందంతా ఇస్తావు. ఏం చేస్తావు చెప్పు? నువ్వు నీకు బలం ఇస్తా, ఆయుష్ ఇస్తా, ఆరోగ్యం ఇస్తా. ఏం చేస్తావు? ఏముంది ప్రభా, ముసలి అత్తు కట్టుతాను ప్రభా, మనవడిని ఎత్తుకుంటాను ప్రభా, మనవరానికి జో పెడతాను ప్రభా, పండుకోబెడతాను ప్రభా. దేవుడు అరే సాలు వచ్చేసి నా దగ్గరికి వచ్చే, పర్లోకి వచ్చేసి, చేసిన చాలు సేవ చాలు వచ్చేసే అంటాడా. అయ్యా నా మాటలు అర్థమవుతున్నాయా?
అర్థమవుతుంది నా మాటలు? ఇటుపక్క నాలాంటి ముసలోడు కుర్రోడు ఇటుపక్క ఉన్నాడు. ప్రభా ఆయుష్ దయచేయి నాయన, ఆరోగ్యం దయచేయి ప్రభా. దేవుడు అవును, ఎందుకు ఇవ్వాలి? నీవు ఏం చేస్తావు? సేవ చేస్తాను ప్రభా, పరిగెత్తాను ప్రభా, ఉరుగుతాను ప్రభా, సాక్ష్యం చెప్తాను ప్రభా, ప్రార్థన చేస్తాను ప్రభా, ఆరాధిస్తాను ప్రభా, ప్రోత్సహిస్తాను. నువ్వు చెబుతూ ఉంటే దేవుడు అవని కాదు, మొట్టమొదటి ఆమె అని చెప్పి వెళ్ళిపోతాడు. అంటే నేను నేర్చుకుంది ఏంటంటే, ఆయన సేవ చేయడానికి దేవుడు బలం ఇస్తాడు, ఆయన సేవ చేయడానికి దేవుడు ఆరోగ్యం ఇస్తాడు, ఆయన సేవ చేయడానికి అన్నీ ఇస్తాడా. మేమేం చేస్తా అంటే, ఎవరినో ఒకరిని పలికి పెట్టుకున్నప్పుడు ఆ పనికి అవసరమైన పనిముట్లను యజమానిస్తాడా. అయ్యా నా మాట అర్థమవుతుంది. సేవకు పిలిచిన నన్ను సేవకు పిలిచిన నా యజమానుడు సేవకు అవసరమైన పనిముట్లు కూడా ఇస్తాడు. అందులో ఒకటంటే తెలుసా? అభిషేకం. సమయంలో వచ్చాడు, సౌలును అభిషేకించాడు. సౌలు సంగతి మొత్తం చెప్పాడు. నువ్వు పోయిన గాడిద గురించి బాధపడుతున్నావు కాదు, అవి దొరికింది, దాని గురించి బాధపడకు, వెళ్ళు, 3 మనుషులు కనపడతా, ఇంకా ముందుకు వెళ్ళు, వాళ్ళు నీతో కుశల ప్రశ్నలు అడుగుతారు, అది ఇస్తారు, ఇది ఇస్తారు. ఆమె వెళ్తుంటే దేవుని పర్వతం నుంచి వచ్చిన 3 మనుషులు ఆయన చూశారు, ఆయన సెల్యూట్ పెట్టారట. ఇంగ్లీష్లో మాట, దే హావ్ సెల్యూటెడ్ హిమ్. అంటే ఆయన మీద ఉన్న అభిషేకాన్ని గుర్తుపట్టారా? నా మాట అర్థమవుతుంది. నా మీద ఉన్న అభిషేకాన్ని ప్రజలు గుర్తించుదురుగాక. అభిషేకం నన్ను వేరుపరచును గాక, అభిషేకం నన్ను ప్రత్యేకపరచును కాదా. ఇంకో మాట, 26వ సంవత్సరంలో నాకు అడిగింది, ప్రభువా మోసే చేస్తున్నాడు ప్రార్థన, ప్రభువా వెళ్ళు అంటున్నావు, మరి మాతో పాటు ఎవరు పంపిస్తావో చెప్పలేదు. ఇదిగో నా కటాక్షం నీకు కలిగింది, నీ కటాక్షం నాకు కలిగింది అంటున్నావు, మరి ఎవరిని పంపిస్తావు నాతో పాటు? దేవుడు చెప్పాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. అయ్యా నీ సన్నిధి మాతోనే ఉంటే కదా మేము నీ ప్రజలమని, ప్రత్యేకించబడిన వారమని సకల ప్రజలకు తెలిసేది. దేవుని సన్నిధి నాతో ఉంటే నేను ప్రత్యేకించబడిన వాడిగా ఉండునుగాక. నా మాట, నా పాట, నా నడక, నా తిండి, నా లైఫ్ స్టైల్ ప్రత్యేకించబడినదిగా ఉండునుగాక. కొంతమంది, ఒక ఆయన చెప్పాడు, ఆ పాస్టర్ గారు పులిపెండు చెప్పేది మా ఆయనే, పులిపిటి మీద ఎక్కితే పులి అన్నాడు. ఇంట్లో ఉంటే పిల్లి అని నాకు ఇప్పుడే అర్థమైపోయింది. ఆయన చెప్పలేదు కానీ నాకు అర్థమైపోయింది. పులిపిటి మీద ఉంటే ఏంటట, ఇంట్లో ఉంటే అట్లా ఉండొద్దు. 24 hours ఎప్పుడు ఉన్నా కానీ, ఎప్పుడు మాట్లాడినా, ఏమండి ఎప్పుడు మాట్లాడినా పులిలాగానే ఉంటుంది అంతే. హలుయా సింహంలాగానే ఉంటుంది అంతే. హలుయా యేసయ్య పెట్టుకోని బిడ్డ, పరలోకంలో అందరూ ఎవరు తెలుసు, యేసయ్యలో ఉంటారు అందరూ. అదేంటి? అవును, ప్రతి ఒక్క పరిశుద్ధుడు విశ్వాసి చిన్న యేసయ్యలాగానే పరలోకంలో ఉంటాడా. పౌలు గారు చెప్తున్నారు, క్రీస్తు స్వరూపము మీలో ఏర్పడు వరకు నాకు. అంటే ప్రతి విశ్వాసంలో ఏం ఏర్పడాలి? తల్లిదండ్రుల బుద్ధులు పోయినాయి, వంశబుద్ధులు పోయినాయి, కులం బుద్ధులు పోయినాయి, మేనత్త బుద్ధులు పోయినాయి, అసాళ్ళు పోయినాయి, ఆలోచనలు పోయినాయి. మరి యేసయ్య స్వరూపంలోకి వస్తూ ఉన్నా, అది సంపూర్ణంగా కానీ దేవుడు పరలోకం తీసేసుకుంటాడా? అంటే పరలోకంలో యేసయ్యలాగే అందరూ ఉంటారు. నేనేం చెప్తున్నాను, ఏం కావాలి నా ప్రార్థన తెలుసా? యేసయ్యలాగా ఉండాలి, యేసయ్యలాగా జీవించాలి. అయితే నాకు యేసయ్యలాగా నాకు కూడా అభిషేకం, మిగతావన్నీ తర్వాత. లూకా సువార్త. అయ్యా నా మాటలు ఏమైనా మేలుకరంగా ఉన్నాయా? 3వ అధ్యాయం 21వ వచనం, 22వ వచనం. ప్రజలందరూ, లూకా సువార్త 3:20, బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదకి దిగి ఏమండి 33 సంవత్సరాలు ఆయన లోకంలో జీవించాడు కదా. 30 ఏళ్ళ తర్వాత ఆయన సేవ ప్రారంభ దినాల్లో ఆయన యోర్దాను దగ్గరికి వచ్చి, మనకు తెలుసు బాప్తిసం తీసుకుని బయటికి రాని ఆయన ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడింది, పరిశుద్ధాత్మ పావురం వల్ల ఆయన మీదకి ఏమొచ్చింది? డైరెక్ట్గా సేవలో దూకొచ్చు కదా, డైరెక్ట్గా ప్రవేశం చేయొచ్చు కదా. కాదు. ఇంకా 4వ అధ్యాయం చదువుతున్నాను.
మొదటి వచనం, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై. ఉందా లేదా? పూర్ణుడై అంటే నాకు అర్థమైంది, ఫుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కొంచెం కాదు సార్, కొంచెం కాదు సార్. బాటిల్ ఉంది, బాటిల్లో 50%? కాదు. 60% కాదు. 70% కాదు. ఫుల్. ఇంకా దాంట్లో పోస్తే ఏమో తెలుసా, అది పొంగి పొర్లిపోతుంది. యేసయ్య పరిశుద్ధాత్మ పూర్ణుడై, ఫుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అయ్యా నా మాట అర్థమవుతున్నాయి. లిసన్, ఒకడు దేనితో నింపబడతాడు, దాని చేత నడిపించబడతాడా? ప్రేమతో నింపబడినవాడు ప్రేమతో నడిపించబడతాడు. లోకంతో నింపబడినవాడు లోకంతో నోరు మాట్లాడుతుంది. పరిశుద్ధాత్మ పూర్ణుడై, ఇంకా చదువుతున్నాను, యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత. ఎవరాయన నడిపించారు? ఆత్మచేత నడిపించబడ్డాడు. అరణ్యములో నడిపించబడి, అంటే ఆత్మ పూర్ణుడు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడినవాడు. యేసయ్య మీద ఎంత ఆత్మ అంటే ఆయన పూర్తిగా నింపబడ్డాడు, ఆత్మ చేత నడిపించబడ్డాడు. ఇంకొంచెం ముందుకెళ్తాను. 4వ అధ్యాయంలో మనం ఉన్నాం. లూకా సువార్త 14వ వచనం. అప్పుడు యేసు 4వ అధ్యాయం 14, ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళాను. ఎలాగ వెళ్ళాడు? 3 మాటలు చెప్పాను. ఆత్మ పూర్ణుడు, ఆత్మ చేత నడిపించబడిన వాడు, ఆత్మ చేత బలము నొందినవాడు. చెవిగలవారు విందురుగాక, విన్నవారు ఆమెనందురుగాక, ఆమెనందురుగాక. యేసయ్య జీవితం ఇదిగో మనకు అర్థమవుతుంది కదా. ఆయన ఆత్మ పూర్ణుడు, ఆయన ఆత్మ చేత నడిపించబడినవాడు, ఆయన ఆత్మ చేత బలము నొందినవాడు. ఆయన పరలోకంలో మహిమను విడిచిపెట్టాడు, దైవత్వాన్ని విడిచిపెట్టాడు. దేవుడిగా శక్తిని ఎన్నడూ భూలోకంలో ఆయన ఉపయోగించుకోలేదు. కానీ పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఫుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కొంచెం కాదు, 10% కాదు, 5% కాదు, 50% కాదు, 90% కూడా కాదు. ఫుల్ ఆఫ్ ద హోలీ. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం 33వ వచనం, 34వ వచనం. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. తర్వాత మాట నాకు చాలా ఇష్టం. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన. ఏమండి, యేసుప్రభుకి ఆత్మ ఎంత అనుగ్రహించబడిందట? కొలత లేకుండా. అంటే మీకు అర్థమైందా? కొలత లేకుండా అంటే 3:34 యోహాను సువార్త 3:34. కొలత ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మ గనుక. ఎవరి మాటలు పలుకుతున్నాడు? ఏమండి, పులిపెట్టిపోతున్నప్పుడు దేవుని మాటలు కిందకు వచ్చినాక సరసోక్తులు, లోకోక్తులు, లోక అభిరామ నో. చాలామంది ఎలా మాట్లాడుతున్నారు. నీకు తెలుసా, నేను సేవకుల మీటింగ్ తరచూ పోతూ ఉంటాను. ఆ భోజనం కాడికి వస్తే అసలు విశ్వరూపం పాస్టర్ది బయటపడిపోద్ది. అదేంటో ఇదే ఆఖరి ఫుడ్ అనుకుంటారో ఏంటో. మనకి మనం చెప్పకపోతే పక్కోళ్ళు చెప్తారు. నన్ను నా భార్య సరి చేయకపోతే పక్కోళ్ళు సరి చేస్తారు. ఏది మంచి చెప్పండి? నా భార్య చెప్పడం మంచిదా, పక్కోళ్ళు చెప్పడం మంచిదా? నేను జాబ్ చేస్తున్న సమయంలో వాక్యాలు చెప్పినప్పుడు ఒక ఆయన వాక్యం అయిపోయింది, ఒక ఆయన ఇంజనీర్ అట్ట నా దగ్గరికి వచ్చాడు. కుమారుడా, ఈ వాక్యం చాలా బాగుంది, కానీ ఒకటి చిన్నది నువ్వు సరి చేసుకున్నాడు. ఏంటి నాయన, ఏం సరి చేసుకోవాలన్నా? ఇదిగో, నువ్వెప్పుడు ప్రసంగంలో ఎడమ చెయ్యి తిప్పుతున్నావు. బైబిల్ చెబుతా ఉంది, బుద్ధిహీనుడు ఎడమ చెయ్యిను ఆడిస్తాడు, జ్ఞానం గలవాడు కుడి చెయ్యి ఆడిస్తాడని చెప్పాడు. అది ప్రసంగంలో మాట ఉందని చూపెట్టాడు నాకు. అప్పటి నుంచి నేను ఆయన ఉన్నలో చనిపోయాను కూడా బహుశా. అప్పటి నుంచి నేను కుడి చెయ్యి తిప్పడం మొదలుపెట్టాను, ఎడమ చెయ్యి తిప్పేబాలో. అంటే నేర్చుకునేది ఇంటోళ్ళు చెప్పుకుంటే మంచిదా, పక్కోళ్ళు చెప్పుకుంటే మంచిదా? ఇంటోళ్ళు నేర్స్తే మంచిది కదా, ఇంకోళ్ళు సరి చేస్తే మంచిది కదా. యేసయ్య మీదకి కొలత లేకుండా ఆత్మ ఉంది కనుక కొలత లేకుండా ఆయన మాట్లాడే దేవుని మాటలే. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, డెడ్ నైట్, మిడ్ నైట్, ఎప్పుడు ఆయనలో కదిలించినా ఏ మాటలు బయటకు వచ్చేవి? దేవుని మాటలే.
నేను లండన్లో చదువుకున్నప్పుడు వాళ్ళు నా జోలికి వాళ్ళు అనేవాళ్ళు, ఎవరి జోలికన్నా పోదు కానీ జాస్పర్ జోలికి మాత్రం పోవద్దు. ఎందుకంటే ఆయనకి మాటలు మొదలు పెట్టడమే తెలుసు కానీ ముగించడం తెలియదా. నాకు తెలిసింది ఒకటే, యేసయ్య తెలుసు, దేవుడు తెలుసు, పరలోకం తెలుసు, ఆత్మ తెలుసు, అభిషేకం తెలుసు, మిగతా నాకు తెలియదు. నేను బైబిల్ కాలంలో ఉన్నప్పుడు ఫారినర్స్ 50 దేశాల నుంచి వచ్చేవాళ్ళు. అందులో ఒకడు వచ్చి, జాస్పర్, ఆసియాలో స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది, దాని ఎఫెక్ట్ హైదరాబాద్లో ట్రైనింగ్ సెంటర్ ఎవరిదని చెప్పాడు. నేను చెప్పాను, సారీ, యువర్ ఆస్కింగ్ ద రైట్ క్వశ్చన్, ద రాంగ్ పర్సన్ అని చెప్పాను. స్టాక్ మార్కెట్, డబ్బులు ఇవన్నీ నాకేం తెలుసు, నాకు తెలియదు, పోయి వాళ్ళని అడుకోబో. నా బైబిల్ కాలేజ్ గురించి చెప్పు, స్టూడెంట్స్ గురించి చెప్పు, ట్రైనింగ్ గురించి చెప్పు, కరికులం చెప్పు, పుస్తకాలు చెప్పు. వీళ్ళు 5 సంవత్సరాలకు ఏమవుతారో అడుగు, 10 సంవత్సరాలకు ఏమవుతారో అడుగు, ఎలా చేస్తున్నావు అడుగు, నీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. కానీ ఫైనాన్స్ నాకేం తెలుసు, గో అండ్ ఆస్క్ దట్ ఫెలో. కొలత లేని ఆత్మని ఏంటంటే ఇంగ్లీష్లో అన్లిమిటెడ్ టాక్ టైం, మీకు అర్థమని చెప్తాను. ఇదిగో ఇది ఉంది కదా, నేను సంవత్సరానికి ఒకసారి వేసుకుంటాను, ఎయిర్టెల్ నాది. అంతకుముందు తక్కువ ఉండేది, ఈ మధ్య బాగా పెంచేస్తున్నాడు, పాపం పెరిగిపోయినట్టు. 2,500 ఏంటో అనుకుంటా. అది వేసుకున్నా అంటే సంవత్సరం అంతా నువ్వు మాట్లాడుకోవచ్చు. ఎంత మాట్లాడుకోవచ్చు అంటే చెవులోంచి రక్తం వచ్చినా వాడు పట్టించుకోడు. ఎందుకు తెలుసా, నీది అన్లిమిటెడ్ టాక్ టైం. అంటే అర్థమైందా? ఎంతసేపు అయినా. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి నువ్వు రీఛార్జ్ చేసుకున్నావు, నీ చెవులోంచి రక్తం వచ్చినా వాళ్ళు పట్టించుకోరు. అన్లిమిటెడ్ టాక్ టైం. దేవుని ఆత్మ నా మీద కొలత లేకుండా ఉండునుగాక, సమృద్ధిగా ఉండునుగాక. దేవుని ఆత్మ నన్ను ప్రార్థనలో నడిపించునుగాక, వాక్యంలో నడిపించునుగాక, విధేయతగా నడిపించునుగాక. దేవుని ఆత్మ ఎవరికి వస్తుంది? అపొస్తలుల కార్యం ఎవరికి వస్తుందో చెప్తాను. 32వ వచనం, 5:32. అపొస్తలుల కార్యం 5:32. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు. ఉన్నదా లేదా? ఇంత స్పీడ్గా మెల్లగా తీస్తే అట్లా బిడ్డ, కొంచెం స్పీడ్ పెంచు. 5:32. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు. నాకు ప్రశ్న, పరిశుద్ధాత్మ ఎవరికి అనుగ్రహించబడుతుంది? విధేయులైన వారికి. అడగాలి, ఎదురు చూడాలి, అడగాలి, ఆశించాలి, ఎదురు చూడాలి, దాని కొరకు తాపత్రయపడాలి. చావో రేవో అన్నట్టుకుండా ఇస్తే ఇయ్యి, లేకుంటే లేదు, నీ ఇష్టం అనుకుంటే ఇయ్యి, ఆయనకి ఇచ్చే నాకు ఇవ్వకపోతే నీ ఇష్టం, నేనేం తర్వాత చూసుకుంటాలే. ఇలాంటి వాడికి ఇప్పుడు రాదు, అప్పుడు రాదు. తనకు విధేయులైన వారికి. అయ్యా నా మాటలు అర్థమవుతున్నా, మాట అర్థం. ఆస్క్ ఫర్ ద హోలీ స్పిరిట్. డబ్బులు కాదు, వాడిచ్చే వేలు నాకెందుకు సార్? నా దేవుడు శ్రీమంతుడైన దేవుని సేవకుడు నేను. భూమిని ఆకాశాలు సృష్టించింది ఆయనే, ఈ ఊపిరిచ్చేది ఆయనే, వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చేది ఆయనే. వాళ్ళకి ఆశీర్వాదం, డబ్బులు, ఉద్యోగాలు, జీతం వచ్చిందంటే వాళ్ళు చేసే పని దేవుడు అంగీకరించినట్టు కాదు. నా మాటలు అర్థమవుతున్నాయి బిడ్డ, నా మాట. అన్యులకు దేవుడు ఆశీర్వాదం, ఆర్థిక ఆశీర్వాదాలు దేవుళ్ళు ఇస్తున్నాడు. దాని అర్థం వారు చేసే పనిని కూడా దేవుడు అంగీకరించినట్లు. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఒక అతను క్రిస్టియన్, ఇంకొతను అన్యుడు. క్రిస్టియన్ చెప్పాట, దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసా, నా కొడుకు ఉద్యోగం ఇచ్చాడంట. ఆయన పక్క ఆయన, ఏం ఉద్యోగం ఇచ్చాడు? బ్యాంకులో క్లర్క్ అన్నట. నా దేవుడు నా కొడుకు జాబ్ ఇచ్చాడు. ఆ పక్కన అని చెప్పాట హిందూ అన్యుడు, నీ దేవుడు జాబ్లో బ్యాంకులో క్లర్క్ ఇచ్చాడా? అదే బ్యాంకులో నా కొడుకు మేనేజర్ పోస్టు దేవుడు ఇచ్చాడు, నా దేవుడు అని చెప్పాట. మీకు అర్థమైంది అనుకుంటా. అర్థమైందో అర్థం కాలేదు. హల్లెలూయా. అంటే ఈ ఉద్యోగాలతో, ఆర్థిక స్థితిగతులతో, భౌతిక ఆశీర్వాదాలతో మనం దేవుణ్ణి మోడి పెట్టొద్దు. దేవుడు ఇస్తాడు. దాని అర్థం ఆయన ముద్ర వేయటం కాదు. తనకు ఆస్క్, తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఇచ్చే దేవుడు. మిగతా అడగద్దు, చిన్న అడగద్దు. రాజుగారి దగ్గరికి పోయి చిన్న 5 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు అడిగితే ఎట్లా ఉంటుంది చెప్పండి? ఎట్లా ఉంటుందో చెప్పండి? ఒక ఆమె సూపర్ మార్కెట్ పోయింది, తల్లి బిడ్డ. ఆ బిడ్డ అక్కడే ఉంది. లోపలికి పోయి తల్లి అంతా వేసుకుంది. ఆ చిన్నపిల్ల చూడ చక్కనిగా ఉంది కనుక అక్కడ ఉన్న మేనేజర్, అమ్మా బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ తెరుచుకొని చాక్లెట్ ఉన్నాయి డబ్బాలు తీసుకో అని చెప్పంటే, ఆ అమ్మాయి అలాగే ఉంది, అసలు తీసుకోవట్లేదు. మళ్ళీ చెప్పాడు, తీసుకో అమ్మా, తీసుకోవట్లేదు. ఈ లోపల తల్లి వచ్చేసింది, ఈ మార్కెట్ బిల్లింగ్ అంతా అయిపోయింది, తీసుకో అమ్మా, ఆ అమ్మాయి అసలు తీసుకోవట్లేదు.
ఆఖరికి ఉండబట్టలేక ఆ మేనేజరే లేచి వచ్చి ఏంటి దాన్ని మూత తీసి చాక్లెట్ తీసి ఆమె చేతిలో పెడితే 2 చేతులతో పోస్తున్నట్ట. 2 చేతితో పట్టుకొని బయటికి పోతుంటే తల్లి అడిగింది, అమ్మా అంకుల్గా తీసుకోన్నారు కదా, నువ్వెందుకు తీసుకోవట్లేదు? మమ్మీ నేను ఎందుకు తీసుకోలేదు తెలుసా, నేను చేయి పెట్టి తీసుకుంటే నా చిన్న చేతికి 1 2 వచ్చేది. ఇప్పుడు అంకుల్ ఇస్తే ఎన్ని ఇచ్చాడో తెలుసా? నా 2 చేతులు. నేను అనుకుంటాను, ఎప్పుడు అంటూ ఉంటాను, దేవుడు గనక ఒక వ్యక్తిని దీవిస్తే దిమ్మదిరిటట్టు దీవిస్తాడు. కొంచెం కొంచెం ఇచ్చే మనుషుడు కొంచెం కొంచెం ఇస్తాడు. చాలా 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 ముఖం చూసి చెప్పు, చాలా చాలా ఏది చాలా. దేవుడు ఇస్తే సమృద్ధిగా ఇస్తాడు ఏదన్నా కానీ ఇవ్వటానికి ముందు దేవుడు నన్ను చూస్తాడు. నా హృదయం ఎలా ఉంది, నా స్థితి ఎలాగుంది, నా నమ్మకత్వం ఎలా ఉంది, ఇతనికి కృపావరాలు ఇవ్వచ్చా, ప్రవచనం ఇవ్వచ్చా, స్వస్థత ఇవ్వచ్చా, అద్భుతాలు ఇవ్వచ్చా? ఇస్తే అది పిచ్చోని చేతిలో. మీరు అంటారన్నమాట, పిచ్చోని చేతులు రాయంటే ఎప్పుడు ఎవరిని ఎలా కొడతాడో అలాగ అయిపోద్దా? దేవుని నామానికి మహిమ వస్తుందా, అవమానం వస్తుందా? యేసయ్య ఆత్మపూర్ణుడు, యేసయ్య ఆత్మచేత నడిపించబడినవాడు, యేసయ్య ఆత్మచేత బలము నొందినవాడు, యేసయ్య ఇంకేముంది తెలుసా, కొలత లేని ఆత్మలు పొందుకునేవాడు. జీసస్. బైబిల్ ఒక మాట ఉంది, ఈ లోకంలో దరిద్రులైన వారిని దేవుడు విశ్వాసమందు భాగ్యవంతులుగా చేసుకున్నాడు. ఈ లోకంలో వాళ్ళు ఎవరట? దరిద్రులు, అంటే ఆర్థికంగా అకౌంట్ నీళ్ళు, డబ్బులు నీళ్ళు, పాకెట్స్ నీళ్ళు, అన్ని నీళ్ళు, కానీ విశ్వాసం ఫుల్లు. అకౌంట్ విశ్వాసం. ఈ లోకంలో భాగ్యులం అంటే ఈ లోకంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా దేవుని రాజ్యానికి వారసులుగా చేసుకున్నారు. దేవుని రాజ్యానికి వారసులు. అసలు బైబిల్ చెబుతా ఉంది, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో మనల్ని అభిషేకించాడా, దీవించాడా. నేను చెప్పేది, అడిగేది, ఆశించేది, కోరుకునేది, నేను అడిగేది ఒకటే, గివ్ మీ హోలీ స్పిరిట్, గివ్ మీ హోలీ స్పిరిట్. లూకాసు వార్త 10వ అధ్యాయం 21వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయం 21వ వచనం. ఆ గడియలోనే యేసు బహుగా ఆనందించి, తండ్రి ఆకాశమునకును ప్రభు నన్ను ఆశించేది ఒకటే, పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందం. దేంట్లో ఆనందిస్తున్నా నేను? ఎవడన్నా 1000 రూపాయలు ఇవ్వగానే అయ్యి బాబాయ్ పాకెట్ బల్జీ అయిపోయింది, నాకు సంతోషం, హల్లెలూయా, అంతేనా? డబ్బును బట్టి ఆనందిస్తున్నానా? భౌతిక సంబంధమైన విషయాలను బట్టి ఆనందిస్తున్నానా? శరీర కార్యములను బట్టి ఆనందిస్తున్నానా? నాకున్న వాక్చాతుర్యాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, నాలుకని బట్టి నేను ఆనందిస్తున్నానా? వాళ్ళంటారు, మా నాలుకతో మేము సాధిస్తాం, ఏదైనా చేస్తాం సార్, ఏదైనా చేస్తాం. అంటే మా భాషలో నందిని పంది చేస్తాం, ఏదైనా చేస్తాం సార్. నాలుకలను బట్టి సాధిస్తామనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ యేసయ్య పరిశుద్ధాత్మలో బహుగా ప్రార్థన చేయటంలో ఆనందించుదును గాక, తండ్రి చిత్తం చేయటంలో ఆనందించుదు గాక, ఆత్మచేత నింపబడటంలో ఆనందించుదును గాక. దెర్ ఇస్ వన్ ట్రైన్ కాల్డ్ కోరమాండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. చెప్పండి బిడ్డ, మాట చెప్పండి బిడ్డ. సూపర్గా చెప్పాలి. కోరమండల్ అంటే నిద్ర వచ్చేస్తే వాళ్ళకి. కోరమాండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అది చెన్నైలో స్టార్ట్ అవుద్ది, కల్కట్టా వెళ్ళిపోద్ది. చెన్నైలో స్టార్ట్ అయిన తర్వాత విజయవాడలోనే ఆగుద్ది, ఇంకా మధ్యలో ఎక్కడ ఆగదు. మధ్యలో చాలా చాలా స్టాప్స్ ఉన్నాయి, కానీ ఆగదు. ఎందుకు అది తెలుసా? ఇది ఎందుకు తెలుసా? ఇది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, కోరమాండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అని నేను చెప్తాను. ఇది చెన్నై నుంచి స్టార్ట్ కాగానే ఇంకా రైల్వేలో కొన్ని ట్రైన్స్ ఉంటాయి, ఎక్స్ప్రెస్లు ఉంటాయి, మాల్ గాడీలు ఉంటాయి, ప్యాసింజర్లు ఉంటాయి, పుల్లు అన్నీ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇంకా ఎంఎంటీస్ అన్నీ ఉంటాయి. ఏం తెలుసా? ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ కాగానే అక్కడ ఏమో తెలుసా, ఈ ట్రైన్ అన్నిటి కూడా రైల్వే భాషలో లూప్ లైన్ ఉంటుంది. లూప్ ఇది మెయిన్ లైన్, ఇది పక్కన ఇంకో లైన్ ఉంటుంది. ఇగో ఎక్స్ప్రెస్ ఉందా, ఎక్స్ప్రెస్ నువ్వు లూప్ లైన్కి వెళ్ళిపో. ఎందుకు తెలుసా? వెనకాల కోరమాండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వస్తూ ఉంది.
నేను ఏమనుకున్నా తెలుసా, దేవుని సేవకుడు కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఎందుకు తెలుసా, ఈ సేవకుడు లైన్లో ఉన్నంటే దేవుడు రాజును, అధికారులను, శ్రేష్ఠాధిపతులను, గనులను, చదువుకున్న వారిని, ఉద్యోగస్తులను, తెలివి గల వారిని, డిగ్రీ గల వారిని, అర్హత గల వారిని లూప్ లైన్లో పెట్టేస్తాడు. ఎందుకో తెలుసా, అభిషేకించబడిన సేవకుడు వస్తున్నాడు. లైన్ క్లియర్గా ఉండాలి. లైన్ 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 లైన్. కొంతమందికి డబ్బులు క్లియర్గా ఉండి చాలు. హల్లెలూయా. మనం మాట్లాడుకుందాం. నీ డబ్బు నీతో ఉండును గాక. నా యేసయ్యా, అయ్యా నా మాట అర్థమైంది. ఇంటికి పోయేటప్పుడు కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనుకుంటే పాట, అభిషేకించబడినవాడు, ప్రత్యేకించబడినవాడు, ఏర్పాటు చేయబడినవాడు, పిలువబడినవాడు, పరలోక ఉన్నతమైన పిలుపుతో నింపబడి. నేనుకున్నాను, నా పిలుపుకు, నా భక్తికి, నా ప్రార్థనకి అడ్డంగా వచ్చిన ప్రతిదాన్ని తొక్కుకుంటూ వెళుదును గాక, తొక్కుకుంటూ వెళుదును గాక, తొక్కుకుంటూ వెళుదును గాక. నా గమ్యం చేరుదును గాక, నా గమ్యం చేరుదు. నన్ను తొక్కడానికి నువ్వు వచ్చావు, నీకు తెలియదు. నువ్వు తొక్కబట్టడానికి వచ్చావు. హల్లెలూయా. ఆ ఎర్ర సముద్రానికి తీసుకొస్తే 10 కమాండ్మెంట్స్లో ఐగుప్తు రాజు ఫరో అన్నట, ఇజ్రాయెల్ దేవుడికి బహుశా యుద్ధం అంటే తెలియదేమో, యుద్ధ వ్యూహాలు ఏం తెలియదేమో, ఇక్కడ తీసుకొచ్చాడు సరిగ్గా. ఇరుక్కుపోయారు. నేనేం చేస్తాను తెలుసా, నా కత్తి తీస్తాను, దోపుడు సొమ్ముతో నా సంచి రే తీసుకొచ్చింది నీ సంచి నింపడానికి కాదు, నిన్ను ముంచడానికి తీసుకొచ్చాడు. ఆయన తీసుకొచ్చింది నిన్ను నీళ్ళలో. అర్థమయ్యే వాళ్ళకి అర్థమని కాక. సీరియస్గా ఉండకండి ఆయన, సంతోషం. సీరియస్గా ఎలానో బయట సీరియస్గా ఉంటాం మన కష్టాన్ని బట్టి, కానీ ఇక్కడైనా ఆనందిద్దాం. అప్పుల బాధ. ఇరుక్కుపోయి దాంట్లో దేవుడు వారి సహాయం చేయను గాక. నేనేం చెప్తున్నానా, అభిషేకం ప్రత్యేకించబడింది. గేమ్ మీద అనాయించేయి. నువ్వు మాతో ఉంటే, మా మధ్య ఉంటే, మేము ప్రత్యేకించబడిన వారిగా ఉంటా. కీర్తనల గ్రంథం 91వ కీర్తన మనందరికీ తెలిసిందే. 91వ కీర్తన. జీసస్ 13వ వచనం. 91వ కీర్తన 13వ వచనం. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అణగద్రొక్కెదమని తెలిసిన మాటే. నేను అనుకుంటాను, ఈ సింహాలు, నాగపాములు, కొదమ సింహములు అంటే మన పాములు కాదు. తాసుపాములు, జరుగొడ్లు, నాగపాములు ఇవన్నీ పాములు కాదు. నేను అనుకుంటానంటే ఇవి దయ్యాలు, దురాత్మలు, ఆటంకపరిచేవి, అవరోధాలు, ఆటంకాలు. ఏం చేస్తావట, ఇదిగో నేను త్రొక్కుతా. సింహాలు, నాగుపాములు ఏం చేస్తా నేను మీకు కనపట్లేదు, నేను త్రొక్కుతా. కొదమ సింహాలు, భుజంగాలని అనగద్రొక్కుతా. నేను కనపడకుండా జాయి గారు దీన్ని అడ్డం పెట్టేశారు. ఏం చెప్పాను, నేను తొక్కుతా. ఇంకా 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 ఏం చేస్తా, తొక్కుతా. ఇంకా ఏం చేయాలి, నేను తొక్కుతా. ఇంకా ఇంట్లో పాస్టర్ పోయి అడగాలి, పాస్టర్ అండి మీరు చాలా చోటకి వెళ్ళారు, జాయి గారు మీకు ఏం చెప్పారు? ఇంట్లోకి వెళ్ళండి, కలిపేసుకోండి, అద్దం ముందు ఉండండి. ఇంట్లో ఆటలు ఉంటే తప్పుడు అద్దాలు ఉంటాయి. అద్దం ముందు నిలబడి తొక్కుతా, అది ఆయన దొరికితే ఉందే. పాస్టర్ గారు వచ్చి ఏమండి అంటే తొక్కుతా. ఏం చెప్పాడు జాయి గారు, ఏం పెట్టాడు, తొక్కుతా. అయ్యా చెప్పంటే నా సేవకు, నా పిలుపుకు, నా దర్శనానికి, నా పరిచర్యకు, నా కమిట్మెంట్కి, నా నిర్ణయానికి, నీ తీర్మానానికి అడ్డంగా వచ్చని తొక్కేస్తంటే. తొక్కుకుంటూ నడుచు. ఆ రోజున, ఆ దినమందు దుర్మార్గులు మీ కాళ్ళ కింద దుమ్ముడు వలె ఉందురు గాక, అడ్డగించేవి ధూళిగా ఉండును గాక, తొక్కుకుంటూ వెళుదును గాక, పోరాటం చేస్తూ వెళుదును గాక, ఓడించుకుంటూ. సార్ బతుకంతా ఓడించడమే సార్. ఫస్ట్ ఇక్కడికి వస్తుంది తలంపుల్లో, తర్వాత ఇక్కడికి వస్తుంది, తర్వాత ఇక్కడ వస్తుంది. అదే మనల్ని ఏలుబడి చేస్తుంటుంది.
మా దగ్గర హైదరాబాద్లో కుక్క ఉంటుంది, కుక్క తోక ఉంటుంది. మా దగ్గర హైదరాబాద్లో కుక్క తోకను ఆడిస్తూ ఉంటుంది. మీ కామాయి తోపులో తోక కుక్కను ఆడిపిస్తుందా లేకుంటే? అంటే నేను విశ్వాసన అయితే నా తోక ఈ ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ నన్ను ఊపుతున్నాయా, నేను ప్రాబ్లమ్స్ ఊపుతున్నా? అయ్యా నా మాట అర్థమైంది. కుక్క తోకను ఊపటం సహజమే, కానీ ఆ తోకే కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బలహీనతలు. బైబిల్ కాల్లో ప్రిన్సిపాల్ అని చెప్పాడు. సంవత్సరం ఒకసారి బైబిల్ చదువుతాను, మొదటి నుంచి చివరి దాకా. బైబిల్లో ఎక్కడైనా మాట కనపడుతుందో ఎదురు చూస్తాను. ఏం మాట తెలుసా? నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో, నువ్వు హాయిగా ఉంటావు, సుఖంగా ఉంటావు, సౌఖ్యంగా ఉంటావు, హైలేసా జీవితం సాఫీగా, నువ్వు హ్యాపీగా ఉంటావు, క్లాపీగా ఉంటావు అని ఎక్కడా బైబిల్లో లేదు. వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి. పండిన చెట్టుకే ఏం తగులుతాయట? రాళ్ళు వస్తాయట కదా. నాకంటే మీకే బాగా తెలిసినట్టు ఉంది. నువ్వు దేవుల్లో ఉండి 1 గంట ఎక్కువ ప్రార్థన చేయి, 1 గంట ఎక్కువ బైబిల్ చదువు, 1 గంట ఎక్కువగా ధ్యానం చేయి. శ్రమలు వస్తాయో రావు చూడు, వస్తాయి, కానీ కాళ్ళ కింద ఉండటానికి వస్తాయి. నేను మిమ్మల్ని మీతో మాట్లాడి మిమ్మల్ని ప్రేరేపించేది, ఆశించేది అంత ఒకటే. గివ్ మీ హోలీ స్పిరిట్, గివ్ మీ హోలీ స్పిరిట్, గివ్ మీ దట్ అనాయింటింగ్. 89వ కీర్తన 20-21 చదువుతున్నాను. కీర్తన గ్రంథంలో ఉన్నాం. 89వ కీర్తన 20వ వచనం. నా సేవకుడైన దావీదు నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతని అభిషేకించాను. దేవుడట దావీదును పరిశుద్ధ తైలముతో అభిషేకించాడు. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలము అతని బలపరుచును. 22వ వచనం నాకు చాలా ఇష్టం. ఏ శత్రువును అతని మీద ఏమండి, దావీదు రాజైన తర్వాత ఆ శత్రువులందరినీ వెళ్ళిపోయి అంతే. 40 సంవత్సరాలు ఈ శత్రువు ఇటుపక్క అమోనీయులు, యోదోమీయులు, జబూసీలు అడ్డంగా వచ్చిన ప్రతి వారిని సంహరించుకు వెళ్ళిపోయాడు. కానీ ఏమని తెలుసా? అతడు పరిశుద్ధ తైలము చేత అభిషేకించబడిన వాడు. అతని నా బాహు అతని బలపరుస్తూ ఉంది. ఏ శత్రువు అతని మీద జయము. ఆస్క్ ఫర్ ద హోలీ స్పిరిట్. తక్కువ ఇస్తే నువ్వు సాటిస్ఫై కాకో, తక్కువ దాన్ని అడుక్కో. నేను అడిగిందే కావాలి. చిన్నది తీసుకో, నీకు చిన్న నాకు వద్దు, నేను అడిగిందే కావాలి. నాకు ఆశించింది అదే, అడిగింది అదే. రోజుకి హాస్పిటల్లో పడితే డాక్టర్ చెప్పాట, నువ్వు అన్నం తినొద్దు, పాలు తాగవనట. పాపం ఇంకెప్పటి నుంచో కోరుకునేది పాలు తాగాలని. ఈయన ఆశించింది అదే, డాక్టర్ గారు చెప్పింది అదే. నీకు డబ్బు ఆశ అయితే డబ్బు వచ్చును గాక, నీకు ఇల్లు ఆశ అయితే ఇల్లు వచ్చును గాక. నాకు పాస్టర్ గారు చెప్పారు, మా పాస్టర్ గారే. ఆ చర్చి పక్కనే కొండలు ఉంటాయి, ఆ కొండలకు వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడంట. ఒకరోజు తన భార్య, ఏమండి మీరు ఇంట్లో ఉండకుండా ఎప్పుడు కొండలకు పోతున్నారు అంటే ఆయన చెప్పాడు, అమ్మాయి దేవుడు నాతో ఏం చెప్పాడు తెలుసా? ఏం చెప్పాడు? ఇదిగో నా ప్రార్థనకి, నా పరిచర్యకు, నా సువార్తకు, నా సేవకు ఎవరు అడ్డముతో తీసేసుకుంటా అన్నాడు. అమ్మాయి నువ్వు లేకపోతే నేను బతకలేదే, సేవ చేయలేదే. దయచేసి నాకు, నా సేవకు, నా పరిచర్యకు ఏం రావద్దు, అడ్డు రావద్దు ప్లీజ్. నువ్వు లేకపోతే బతకలేదే, సేవ చేయలేదే, కష్టమైపోతే. చిన్న నీకు అడ్డం వచ్చేస్తుందా ఏంటి? సెల్ ఫోన్ ఎన్ని గంటలు దీంతో గడుపు. ఓ పాస్టర్ గారు అడిగాను, మీరు ఎప్పుడు లేస్తారు? 8-9 అండి. 8-9 గంటలకు ఏం చేస్తారు? ఎప్పుడు పడుకుంటారు మీరు? 2 గంటలు 3 గంటలు అవుతుంది. అంటే ఏంటి 2-3 గంటలకు ఏం చేస్తారు? టీవీ చూసుకుంటూ ఉంటారండి, సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటారండి. మా దగ్గర బెడ్ మీదే సెల్ ఫోన్ పెట్టుకొని పండుకుంటా. దాంతో పెళ్ళయిందో ఏంటో, పెళ్ళం ఎక్కడో ఉంది, సెల్ ఫోన్ పక్కలో ఏముంది, సెల్ ఫోన్ ఉంది. స్పెండింగ్ మోర్ టైం విత్ సెల్ ఫోన్. దేవుని ఆత్మ నాలో వస్తే నా జీవితం మారిపోద్ది, నడిపింపు మారిపోద్ది, తలంపులు మారిపోతాయి, మాటలు మారిపోతాయి, లైఫ్ మారిపోతుంది, లైఫ్ స్టైల్ పూర్తిగా. సెల్ ఫోన్ ఎవరు కావాలి సార్? ఈ సెల్ ఫోన్ కనిపెట్టిన ఆయన చచ్చిపోయేటప్పుడు, అయ్యో బాబోయ్ ఇంతగా ప్రజలను ప్రభావితం చేసి నాశనం నడుపుతాను నేను అనుకోలేదు, బాధతో చచ్చిపోయాడట. కనిపెట్టిన ఆయన బాధతో చచ్చిపోయాడట.
అది మీరు మాట్లాడగని చెప్తున్నాను. వాడు ఏం చేశాడు, చెక్కలు కొట్టుకొస్తుంటే ఆ చెక్కలో ఒక లేడీ వచ్చిందట. అప్పటిదాకా నేను చిన్న చెక్కలాగా ధోనిలాగా చేసి బయటికి పోతున్నా, ఆయన ధోని వద్దు ఇక్కడే నేను ఇల్లు కట్టుకుంటా అనుకున్నట్ట. అంటే ఆ లేడీ వచ్చేసింది ఇతని జీవితాన్ని పూర్తిగా, ఆలోచనని పూర్తిగా. ఏమండి, ఇప్పటిదాకా ఏ సైగా నడిపించింది, ఇంట్లో వాళ్ళు నడిపిస్తున్నారు, లోన చుట్టుపక్కల నడిపిస్తూ ఉన్నాయి. నేనేం చెప్తున్నాను, నేను ఆత్మను ఆశించుదురుగాక, ఆత్మను అడుగుదురుగాక, ఆత్మను పొందుకుందురుగాక, ఆత్మతో నింపబడుదురుగాక, అభిషేక తైలం నన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తించబడును గాక. ఆ టైం అయిపోయింది. జాయిబాబు గారు ఎదురుగా ఉన్నాడు. అయ్యా, ఆయన లేస్తూ నాకు భయం వేస్తుంది, గుండెల్లో భయం వేస్తుంది. ఒక్కటి చెప్పుగిస్తా, కెన్ ఐ డూ దాట్? ఒక్కటి మాత్రం. అది 12:20 అయింది. 12:45 ఈజ్ నాట్ రెడీ. నేను మోటార్ సైకిల్ మీద నడుపుతున్నాను. ఇంట్లో పెడుతున్నప్పుడు అది ర్యాంప్ ఉంది, బయట వర్షం వస్తుంది, కార్లో వెళ్దాంలే అని చెప్పేసి అది ఎక్కి స్టార్ట్ చేశాను. సగం దాకా వెళ్ళిపోయాను. అది నా ఇల్లు కాదు, మా బామ్మర్దిల్లు. మళ్ళీ బండి వెనక్కి వెళ్ళిపోయింది. నాకు అనిపిస్తుంది, ముందుకెళితే బండి అయినా బ్రేక్ అయినా మనుషులైనా దాని మీద మనకు కంట్రోల్ ఉంటుంది. వెనక్కిపోతే ఆ బండి అడిపోయింది. నేను ఇటుపడ్డాను, నా 2 చేతులు పైకి పోయినాయి, తలకి హెల్మెట్ పెళ్ళలేదు. టపేల తల నేలకి గుమ్మడికాయలా పడింది. ఎంత శబ్దం వచ్చిందంటే మా ఇంటి పక్కనే ఉన్నాను, బయటకు వచ్చి నన్ను అడిగాడు ఏమైందంటే తలకాయ గుమ్మడికాయ అని చెప్పాను. టపేల శబ్దం వచ్చిందంతా. మధ్యాహ్నం ఇదే సమయంలో అయింది, 1-2 ఆ ప్రాంతంలో. ఏదో జరుగుతూ ఉంటలే తప్ప, ఏదో మన పొరపాటు మీద ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి చెప్పనుకున్నాను. సాయంకాలం అవుతుంటే నాకు తల తిరుగుతుంది, భూమి తిరుగుతుంది, కళ్ళు తిరుగుతుంది. నాకు అర్థమైంది ఏదో తేడా వచ్చిందని. ఉదయమే లేచాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆ హాస్పిటల్లో ఎన్ని టెస్టులు అయితే ఉన్నాయో అన్ని టెస్టులు చేశాడు. తేలిన ఫలితం ఏంటంటే ఎక్కడ ఒక నరువు ఉంటుందట, ఆ నరం నాకు కనపడలేదు. ఆ నరం తేడా వచ్చిందట. ఇన్ని టాబ్లెట్ రాశాడు, బ్రేక్ఫాస్ట్ అనుకోండి ఏంటో, ఇన్ని వెనకటి రోజుల్లో 10, 20, 30 సంవత్సరాల క్రితం ఒక్క టాబ్లెట్ ఇచ్చేవాళ్ళు. పేషెంట్కి డాక్టర్కి అంత నమ్మకం ఉండేది, ఒక్క టాబ్లెట్ పనిచేస్తే పో అని చెప్పేసి. ఇప్పుడు బహుశా మరి ఏదో ఒకటి తగలపోద్దా అనుకున్నారో ఏంటో మరి. నాకు అర్థమైంది, నా గొంతుకు చిన్నగా ఉంది, నా టాబ్లెట్ పెద్దగా ఉంది, రోజు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం వేసుకోమని చెప్పాడు. నేను డాక్టర్ గారిని అడిగాను, డాక్టర్ గారండి 1 సంవత్సరం వాడితే తగ్గుతుందా? తగ్గితే తగ్గొచ్చు, తగ్గపోతే తగ్గపోవచ్చు. సార్ 2వ సంవత్సరం తగ్గుద్దా? తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు. జీవితాంతం మందులను వాడుతూనే ఉండాలి. ఆయన నన్ను అడిగాడు, నీ పేరేంటి? చెప్పాను. ఏం చేస్తావు చెప్పాను. ఆయన నాకు చెప్పాడు, నువ్వు లేవద్దో, నువ్వు నడవద్దో, నువ్వు తలకి హెల్మెట్ పెట్టుకోవాలి, నువ్వు మంచం మీద పండుకొని ఉండాలి. నువ్వు లేచావా భూమి తిరిగొద్ది, తల తిరిగొద్ది, కళ్ళు తిరిగొద్ది. మోటార్ సైకిల్ నడపొద్దు, కారులో కూర్చోవద్దు, నువ్వు బస్సు ఎక్కొద్దు, ఎక్కిన బస్సు దిగొద్దు, నువ్వు బండి ఎక్కొద్దు. 2 చెప్పలేదు సార్, అన్నం తిరొద్దు, గాలి పీల్చుకోవద్దు. ఆ 2 తప్ప అన్నీ చెప్పాడు. ఆ 2 చెప్పలేదు, అన్నీ చెప్పాడు. అన్నం తినొద్దు, గాలి పీల్చుకోవద్దు తప్ప మిగతావన్నీ చెప్పాడు. నేను ఇంటికి వచ్చాను, నా చేతిలో ఉన్న ఆ మందులన్నీ బయటపడేశాను. నేను చిన్న ప్రార్థన చేసుకున్నాను. యేసయ్యా, నేను నీ సేవకుణ్ణి, నీ సేవ కొరకు వచ్చాను. నీవు నా దాసుడివి, నేను ఉపేక్షించక ఏర్పరచుకున్నానని చెప్పా. నీ సేవ చేయటానికి నేను వస్తే ఇప్పుడు డాక్టర్ గారు చెప్తున్నారు నేను మంచం మీద పండుకోవాలట, నా పిల్లలు నాకు సేవ చేయాలట. నా భార్య సేవ నాకు వద్దు ప్రభువా, ఎక్కడో పొరపాటు అయింది, క్షమించండి, ప్రతి పాపం ఒప్పుకొంచున్నాను. ప్రభా ఓ పని చేయి, నా టైం అయిపోతే తీసుకో, కానీ నేను సేవ చేయకుండా, పరిచర్య చేయకుండా, సాక్ష్యం చెప్పకుండా, ఆరాధన చేయకుండా, తర్ఫీ చేయకుండా మంచం మీద పండుకోవడం నాకు ఇష్టం లేదు ప్రభా. నా టైం అయితే తీసేసుకో. ఇఫ్ యూఆర్ రెడీ ఐఎమ్ ఆల్సో రెడీ. కానీ ఆయుష్ ఇస్తే, ఆరోగ్యం ఇస్తే నీ కొరకు జీవిస్తా, నీ కొరకు బతుకుతా, నీ ఇష్టం ప్రభువా. ఆ రాత్రి చిన్న పిల్లలాగా ప్రార్థన చేసుకున్నాను, చిన్న పిల్లలాగా పండుకున్నాను. ఉదయం లేచేసరికి దేవుడు నన్ను సంపూర్తిగా బాగు చేశాడు. ఏ మోటార్ సైకిల్ నడపొద్దున్నాడు, ఆ మోటార్ సైకిల్ మీద ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అంతా తిరుగుతూ ఉన్నాను. నేను డాక్టర్ గారిని తప్పులు పట్టడం లేదు, నా ఉద్దేశం అది కాదు. కానీ నేను చెప్పే మాట ఏంటి తెలుసా,
డాక్టర్ గారి మాట ఫైనల్ కాదు, యేసయ్య మాట ఫైనల్ మాట. డాక్టర్ గారు అడతారు, హార్ట్ రిపోర్ట్ చూసి అంత చూసి, బాబు నీ హార్ట్ చాలా బలహీనంగా ఉంది, నువ్వు చచ్చిపోతా అంటే నేను చావను అంటాను. నువ్వు చచ్చిపోతావు, నేను చావనా? నువ్వు చచ్చిపోతావు, నేను చావనా? ఏమయ్యా ఎంబీబీఎస్ చదివింది నేనా నువ్వా? మీరే డాక్టర్. గుండె స్పెషలిస్ట్ చదివింది నేనా మీరా? మీరే డాక్టర్. నీ గుండె రిపోర్ట్ ఎలా ఉందో నాకు తెలుసా, నీకు తెలుసా? మీకే తెలుసు డాక్టర్. అందుకే చచ్చిపోతావు, నీ గుండె సరిగా లేదు, పని చేయట్లేదో, 6 నెలల కంటే ఎక్కువ బతకవు, నేను చావను డాక్టర్. మేము అనుకుంటాం హైదరాబాద్ పిచ్చోడువా ఏంది, పాగలపనగయ్యా అంటే పిచ్చోడువా? డాక్టర్ నా గుండె గురించిన సంగతి మీకు తెలుసు, కానీ నా గుండెలో ఉన్న దేవుని వాక్యాన్ని పదిలం పెట్టుకున్న ప్రవచనం గురించి నాకు తెలుసు. ఆ ప్రవచనం నెరవేర్చబడేదాకా సావటానికి నోరు చెప్తే అనొచ్చు కదా. ఆ సావటానికి వచ్చిన అక్కడ ఖబర్దార్, గీత దాటి రావటానికి వీలేదు, అంతే ఖబర్దార్, అక్కడే ఉన్నా అంతే. అయ్యా నా గుండె సంగతి, కవాళాల సంగతి, ఆర్టరీ సంగతి, రక్తనాళాల సంగతి నీకు తెలుసు. నా గుండెలో పదిలంగా దాచుకున్న దేవుని వాగ్దానాల సంగతి, నా హృదయంలో వాగ్దానాలు ఉండును గాక, ఆత్మ ఉండును గాక, అభిషేకం ఉండును గాక, ఫుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఉండును గాక. ఆత్మ జీవితం సీక్రెట్ నేను చెప్తాను. ఆత్మచేత నింపబడినవాడు, ఆత్మచేత నడిపించబడినవాడు, ఆత్మచేత పంపబడినవాడు. నేను చెప్తాను, పంపబడినవాడు, నింపబడినవాడు, నడిపించబడినవాడు. దట్స్ ద సీక్రెట్ ఆఫ్ ఎ స్పిరిచువల్ మ్యాన్. ఆత్మ సంబంధి అయిన వాని రహస్యం అంతే. పంపబడినవాడు, నింపబడినవాడు, నడిపించబడినవాడు. ఒకడు దేని చేత నింపబడతాడో దాని చేతనే నడిపించబడతాడా. పంపబడినవాడు, ఇంకా ఏం చెప్పాను, యేసయ్య దేనితో నింపబడ్డాడు? ఆత్మపూర్ణుడు, ఫుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేని చేత నడిపించబడ్డాడు? పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడా? నేను ఆత్మ చేత నింపబడుదును గాక, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుదును గాక. మరికొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. యేసయ్య జీవితంలో ఇదిగో ఆయన ఎలాగూ గర్భం ధరించబడిందంటే పరిశుద్ధాత్మ ద్వారా. మన క్రిస్మస్ పండుగ జరుపుకున్నాం. దయాప్రాప్తురాలా నీకు శుభం. ఇదిగో నీవు కుమారునిగా అంటావు, ఆ కుమారుడు సర్వోన్నత దేవుని కుమారుడు అయి ఉంటాడు, దావీదు సింహాసనం కూర్చుంటాడు, యుగయుగములు రాజ్య పరిపాలన చేస్తాడు. ఇది ఎలా జరుగుతుంది? నేను కన్యకనే, నేను పురుషుని ఎరిగిన దాన్నే, ఇది ఎలా జరుగుతుంది? ఇదిగో ఎలా జరుగుతుందంటే సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పుట్టుబో శిశువు పరిశుద్ధుడై ఉంటాడా. అంటే యేసయ్య యొక్క జననం, పుట్టుక విధానం పరిశుద్ధాత్మ ద్వారా జరిగింది. బిగినింగ్ విత్ హోలీ స్పిరిట్. ఆ తర్వాత అనాయింటెడ్ బై ద హోలీ స్పిరిట్, కన్సీవ్డ్ బై ద హోలీ స్పిరిట్, అనాయింటెడ్ బై ద హోలీ స్పిరిట్, సపోర్టెడ్ బై ద హోలీ స్పిరిట్. అమ్మ నా మాట అర్థమవుతున్నాయా? ఆయన అద్భుతాలు చేశాడు. ఎలా చేశాడు? పరిశుద్ధాత్మ ద్వారా. దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. ఎలా? పరిశుద్ధాత్మ ద్వారా. రోగాల్ని స్వస్థపరిచాడు. ఎలా? పరిశుద్ధాత్మ ద్వారా. ఆఖరికి హెబ్రీ పత్రికలో మాట ఉంది, 9వ అధ్యాయం 14వ వచనంలో ఆయన చనిపోయినప్పుడు ఆయన ముగింపు ఎలా ఉందో చెప్తాను. 9వ అధ్యాయం 14వ వచనం, హెబ్రీ 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యేసు ఆయన ఏంటి ఆఖరికి నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు. ఆయన మొదలు ప్రారంభం పరిశుద్ధాత్మ, ఆయన ముగింపు పరిశుద్ధాత్మ. అతను చెప్తే గాడ్ హ్యాస్ రైజ్డ్ హిమ్, పరిశుద్ధాత్మ లేపింది. ఏమండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మధ్యలో జరుగుతున్న ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా. నా మాటలు అర్థమవుతున్నాయి. యేసయ్య జీవితంలో ఫుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పైన కింద పక్కన లోపల బయట ఎవ్రీథింగ్ ఫుల్ ఆఫ్ ద హోలీ. నాకు పరిశుద్ధాత్మ లేకపోతే నేనేం సేవ చేస్తాను? ఏంటి సేవ చేసేది? ఆయన అద్భుతాలు చేశాడు, ఆయన కార్యాలు చేశాడు, ఆయన మనుషులను నడిపించాడు. ఆయన మాటలు శక్తివంతమైన పరిచర్యగా ఉంది. దేవుని బిడ్డలమైన మనం సానుభూతితో బతకొద్దు, దేవుని శక్తితో బతకాలి. చెవిగలవారు విందురుగాక. దేనితో బతకొద్దు మనం?
సానుభూతి. నాకు డబ్బులు ఉన్నాయండి, నాకు పిల్లలు ఉన్నారండి, ఫీజు కట్టలేదండి, ఇక్కడ ఎదురుతామండి, నేను పిలిచింది ఎవరండి? దేవుడు అండి. అక్కడ పోయి అడగండి దేవుని దగ్గర, ప్రార్థన చేయండి, కడుపు కట్టుకోండి. యేసయ్య జీవితమే కాదు, శిష్యులు పెంతుకొస్తున్నాడు మనందరికీ తెలిసిన మాగాలే. 120 మంది మేడగదిలో కూర్చొని ప్రార్థన చేస్తుంటే వాళ్ళకేమైంది తెలుసా? బలమైన గాలి వంటి ఒక ధ్వని వచ్చింది. అంటే అది చెవులకు వినబడుతుంది, ఆడిబుల్. అని అక్కడి నుంచి వచ్చిన అంత శబ్దం, బలమైన గాలి వంటి, వేగంగా వీచు గాలి వంటి ఒక ధ్వని. రెండవది, అగ్ని జ్వాలగా వచ్చినాయి. అగ్ని వచ్చింది, అది అగ్ని నాలుకలుగా విభాగించబడి ఒక్కొక్కరి తలల మీద కూర్చున్నాయి. అదేమో చెవికి, ఇదేమో కంటికి. నా మాట అది విజువల్ అండ్ ఆడియో, కంటికి చెవికి. నన్ను మా స్టూడెంట్స్ అడిగేవాళ్ళు, సార్ నేను పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే ఏముండాలి సార్ నాకు? నేను చెప్పిన, ఏముండే పని లేదు, తలకాయ ఉంటే చాలు, తల ఉంటే చాలు, తల లోపల బ్రెయిన్ లేకపోయినా పర్లేదు. అక్కడ 120 మంది ఉన్నారు, 120 తలలు ఉన్నాయి. ఆ అగ్ని నాలుకలుగా విభాగించబడి ఆ నాలుకలు ఒక్కొక్కరి తల మీద వాలింది. 121 రాలేదు, 119 రాలేదు. ఎంతమంది వచ్చారు? ఎంతమంది ఉన్నారు? 120 మంది ఉంటే 120 మంది వచ్చారు. నా పరిచర్యలో 5,000 మంది ఉందురుగాక, 5,000 నాలుకలు వచ్చునుగాక, 50,000 మంది ఉందురుగాక, 50,000 నాలుకలు వచ్చునుగాక. అంటే నాకు అర్థమైంది, నా పరిశుద్ధాత్మ నాకే, నా భార్య పరిశుద్ధాత్మ నా భార్యదే. నేను అనుకుంటాను, ఆ వచ్చిన నాలుకల మీద దాని మీద పేరు రాసిందేమో జాస్పర్. ఆ జాస్పర్ అని రాయబడిన నాలుక నా తల మీదకి వచ్చింది. నా పరిచర్య, నా ప్రవచనం, నా ఆత్మ, అది నా కొరకు నా మీద, నా తల మీదకి వచ్చింది. ఇంకో దాని మీద మిస్సెస్ జాస్పర్ అని రాయిందేమో, ఆ నాలుక ఆమె మీదకే వచ్చింది. అయ్యా నా మాట అర్థమవుతుంది. మేడగదిలో దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత ఇంకోటి వచ్చింది, వారు ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు భాషలతో మాటలు. ఆ రోజుల్లో భాషలు అవసరం ఉందేమో, మాటలు మాట్లాడతారా? నాకు పరిశుద్ధాత్మ ఉంది సార్, లోపటే ఉంది సార్, జేబులో ఉంది సార్. ఉంటే ఏం సార్, ఏం మాట్లాడుతున్నావు సార్? క్రికెటింగ్ మాట్లాడుతున్నావు, అపవిత్రమైన మాట్లాడుతున్నావు, లోక సంబంధంగా మాట్లాడుతున్నావు, ఒక అన్యుడిలాగా మాట్లాడుతున్నావు, దేవుని ఎరుగని వారిలాగా మాట్లాడుతున్నావు. ఇందాక ఎవరు చెప్పారు, హృదయం నిండి దాన్ని బట్టి నోరు. నేను రాజమండ్రి కూటికి వెళ్తున్నాను. ఆ కూటానికి వెళ్తుంటే దగ్గరికి వెళ్ళాను. ఎదురుగా ఒక ఆయన వచ్చి, ఆ రోజుల్లో వరల్డ్ క్రికెట్ అవుతా ఉంది, కప్, వరల్డ్ క్రికెట్ కప్. ఆయన వచ్చాడు, పాస్టర్ ఐ డై ఫర్ క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం, నేను చచ్చిపోతా దాని కొరకు అని చెయ్యి చాపాడు. నేను చెయ్యి చాపి, ఏసై అంటే నాకు చాలా ఇష్టం, ఏసై కొరకు సరిపోతా అని చెప్పాను. ఏమనిపించిందో ఏంటో, అతడు వెంటనే ఏమని తెలుసా, పాస్టర్ ఇంకెప్పుడు నేను అలా అనను అని చెప్పాను. నేను చెప్పిన, నాన్న అది నీ తప్పు కానే కాదు, నీ హృదయం క్రికెట్తో నిండుకుంది, నువ్వు క్రికెట్ గురించే మాట్లాడతావు. నా హృదయం ఏసయ్యతో నింపుకున్నాను, ఏసై గురించే నేను మాట్లాడతాను. నీ తప్పు ఎలాగవుతుంది? నర్సరావుపేట అనుకుంటా నేను వెళితే ఒక నా పాస్టర్ గారు, సార్ మీరు ట్రైనింగ్లో ఏం చెప్పారు తెలుసా? ఏం చెప్పారేంటి? ఓ యవనస్తుడా, బతికితే దేవుని కొరకు బతుకు, లేకుంటే చచ్చిపో. ఎందుకు బతికేదే? దేవుడు కాకపోతే ఎందుకు బతికే? చచ్చిపో, నువ్వు చచ్చిపో అని చెప్పినావు సార్. అది 25-30 సంవత్సరాల కింద మాట. నేను చెప్పాను, నిజంగా నేను అట్లా అన్నావు సార్. బైబుల్ తెరిచి చూపెట్టాడు. ఇదిగో ఆయన జాస్పర్ సారు ఆ రోజుల్లో ప్రిన్సిపాల్ ఏం చెప్పాడు, కింద డేట్ వేసుకుని రాసి చూపెట్టాడు బైబిల్లో. జాస్పర్ సార్ ఏమని తెలుసా? బతికితే ఏసై కొరకు బతుకు, లేకపోతే చచ్చిపో, యవనస్తున్నా ఎందుకు బతికేది. నేను చెప్పాను, బాబు ఆ మాట అప్పుడు అని ఉండొచ్చు, నేను కాదని లేను. కానీ ఏంటంటే ఇప్పుడు 30 సంవత్సరాలు, అప్పుడు 30-60 సంవత్సరాలు. ఇప్పుడు నేను తొందరపడి ఎవరిని సావు అని అన్నా, తొందరపడి ఎవరిని ఏసై కొరకు చనిపోదాం గాక. లిసన్ చనిపోయే భాగ్యం కొద్ది మందికి మాత్రమే దొరుకుద్ది, అందరికీ దొరకదు. అల్లాంటి వాళ్ళకి దొరకదా? రోడ్డు తిరిగే వాళ్ళు దొరకదా? హతసాక్షులు అవటం గొప్ప భాగ్యం, అందరికీ అది రాదు. ఏసై చెప్తాడు, నీ కొరకు నేను చనిపోయాను, నా కొరకు నువ్వు అనుదినం చనిపోతూ జీవించు అంతే. నా కొరకు జీవించు నువ్వు అంతే. ఏసై కొరకు జీవించడం గొప్ప భాగ్యం. అలాగూ ఏసై ఆత్మతో నింపబడి జీవించుదునుగాక, ఆత్మచేత నడిపించబడునుగాక, ఆత్మ అభిషేకం నా మీద ఉండునుగాక. ఈ అభిషేక తైలం నన్ను అందరిలో ప్రత్యేకపరచును.
కొంచెం టైం ఉంది, ఇంకోటి చెప్పంటారా వద్దంటారా? హలో చెప్పండి బిడ్డ, గట్టిగా చెప్పాలి, చెయ్యి పైకి చెప్పాలి, చేతులు ఊపుతూ చెప్పాలి, సంతోషంగా చెప్పాలి. నేను చెబుతుంది పలుకుతుంది మీకు ఏమైనా మేలుగా ఉందా? మీకు ఏమైనా మేలుగా ఉందా? ఎవరు మాట్లాడలేదు, నేను తెలుగు మాట్లాడుతున్నా. చెప్పొచ్చు కదా, మేలుగా ఉంది, మేలుగా చెప్పొచ్చు కదా. చెప్పరేంటి? నేనేం క్లిష్టమైన ప్రశ్న అడిగానా ఏంటి? నేను అప్పుడప్పుడు వాక్యం చెబుతూ నా ప్రసంగం మీకు మేలుగా ఉందంటే నా భార్య అంటది, ఏమండి అలా అడగొద్దండి అని. ఎందుకు అడగొద్దంటే, ఎవరైనా ఒకలేదు పాస్టర్ ఐ డోంట్ లైక్ యువర్ మెసేజ్ అని అనుకో, లేనిపోయింది కదా, గాలికి పోయేదాన్ని నువ్వెందుకు తలుచుకుంటావు? నీ బాధ నువ్వు చెప్పుకో, నీది నువ్వు చెప్పుకో. ఆయన అలా లేచి చెప్తే ఏం చేస్తాను? నేనేం చేస్తాను తెలుసా బ్రదర్, అన్నీ అందరికీ నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఓ పని చేయి, ముందు నువ్వు కూర్చో, ప్రసంగం అయినాక నేను కూడా కూర్చుంటా అని చెప్తాను. ఇంకా అంతకంటే ఏం చెప్తాను? ఇంకా అందరికీ అన్నీ నచ్చవచ్చు, డబ్బు నోటికి డబ్బు చెప్తే ఇష్టం వాళ్ళకంటే, ఎవరి హృదయానికి ఏది ఇష్టం చెబితే అదే ఉంటుంది. యేసయ్య జీవితం ప్రారంభం నుంచి ముగింపు వరకు ఈవెన్ పునరుద్ధానం కూడా పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో జరిగింది. శిష్యులు పరిశుద్ధాత్మను పొందుకోవడం ద్వారా జీవితం మారిపోయింది, నూతన కృప వారికి అనుగ్రహించబడింది. ఒక్కటి చెప్పి నేను ముందుకెళ్ళిపోతాను. నేను బైబిల్ కాలేజీ నడిపించానని చెప్పాను కదా, 1-2 సంవత్సరాలు. హైదరాబాదులో ఒక 15-20 మంది ఉండేవాళ్ళు. ప్రేయర్ టవర్ ఉండేది, ప్రేయర్ వారియర్స్ ఉండేవాళ్ళు. నేను బైబిల్ కాలేజీ నడిపించేవాడిని. మరి ఒక సహోదరుడు ఆదివారం ఆరాధన నడిపించేవాడు. ఆయన అక్కడ ఆ బిల్డింగ్ ఆయనది, ఆరాధన ఆయన నడిపించేవాడు. స్టూడెంట్సు, ట్రైనింగు, తర్ఫీదు ఎంత నేను చూసుకునేవాడిని. శనివారం మాకు ఒక పండుగ దినంలాగా ఉండేది. ఆ రోజున 10 గంటల నుంచి 1 గంట వరకు పరిశుద్ధాత్మ కూడికని ఏర్పాటు చేసేవాళ్ళం. 9:30కి వెళ్ళి కూర్చునేవాళ్ళం. మాకు ఎలా ఉండేదంటే, పరలోకం నుంచి ఒక విమానం వచ్చి మమ్మల్ని అందరినీ ఎక్కించుకొని పరలోకం అంతా తిప్పి మళ్ళీ 1 గంటకి మమ్మల్ని తెచ్చి భూలోకంలో వదిలిపెట్టేదా అన్నట్టుగా ఉండేది. అంతగా ఆనందించేవాళ్ళం, అంతగా ఆస్వాదించేవాళ్ళం, అంతగా అతిశయించేవాళ్ళం, అంతగా దేవునిలో సంతోషించేవాళ్ళం. 1 గంటకి ఆ మీటింగ్ అయిపోయింది, మీరు ఇంకా డైనింగ్ హాల్కి వెళ్ళండి, వేడివేడి లంచ్ మీ కొరకు వెయిట్ చేస్తా అంటే స్టూడెంట్స్ ఎవరు పోయేవాళ్ళు కాదు. ఆ పారవశ్యంలో అలాగే ఉండేవాళ్ళు. ఆ తర్వాత 1 నుంచి 1:30 చేశాం. ఆత్మ ఆనందం అలాగూ అద్భుతంగా పరలోకంలాగా ఉండేది. ఓ రోజు శనివారం ఉదయమే లేచాను. లేచి నేను నా ప్రార్థన అయినాక గదిలోకి వచ్చాను. నా భార్య అప్పటికే లేచి వంట అంతా రెడీ చేస్తూ ఉంది. నేను నన్ను చూడగానే ఆమె, ఏమండి ఉప్పు లేవు, పప్పు లేవు, అది లేవు అని చెప్పింది. నేను వెంటనే బ్యాగ్ పట్టుకొని, మరి ఏం కావాలో అవన్నీ పోయి తేవాలి కదా, తయారు చేయాలంటే అని బ్యాగ్ పట్టుకొని కిందకి వెళ్ళాను. నేను 2nd ఫ్లోర్లో ఉంటాను. అవన్నీ తీసుకొని వచ్చాను. ఆ బ్యాగ్ తీసుకొచ్చి అక్కడ పెట్టాను. ఎక్కడ తేడా వచ్చిందో ఏంటో, ఆ నడుము పట్టుకుంది నాకు. ఫస్ట్ టైం నా జీవితంలో ఎవరైనా నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారండి నాకు తలనొప్పి ప్రార్థన చేయండి వాళ్ళు అంటాను. నేను తప్పకుండా ప్రార్థన చేస్తాను, ప్లీజ్. అసలు నాకు తలే ఉంది కానీ తలనొప్పి లేదు, ఎట్లుంటుందో చెప్పవా అని చెప్పి అనేవాడిని. నాకు తలే ఉంది కానీ తలనొప్పి అంటే ఏంటో తెలియదు. అలాంటిది భయంకరమైన నడుము నొప్పి వచ్చింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆమెను పిలిచి ప్రార్థన చేయమన్నా ప్రార్థన చేసింది. అంత రెడీగా అయిపోయినాం. ఆ రోజు శనివారం, ఆ రోజు పరిశుద్ధాత్మ కూడిక. కారు రానే వచ్చింది, మేమందరం వెళ్ళేసాం. నేను ఎప్పుడు ముందే ఉంటాను, చాలా ముందు ఉంటాను. అర్ధగంట ముందు అక్కడ వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. ప్రభువా, వారమంతా నా తోడుని కాపాడావు, రాకపోకలో క్షేమం ఇచ్చావు, కాపుదలు ఇచ్చావు, భద్రత ఇచ్చావని నేను ప్రార్థన చేసుకుంటూ సిద్ధపడుతూ ఉంటాను. నేను అక్కడికి వెళ్ళగానే అక్కడ నడిపించే పాస్టర్ గారిని చూసి చెప్పాను, పాస్టర్ నేను ఈరోజు వాక్యం చెప్పలేను, నా నడుము నొప్పి ఉంది, ఎక్కడో తేడా వచ్చింది, నడుము పట్టుకుంది, నేను వాక్యం చెప్పలేను, నా బాధ ముఖంలో కనపడుతుంది అని చెప్పాను. ఆయన చెప్పాడు, డోంట్ వరీ, నేను నడిపిస్తా సార్, మీరు కూర్చోండి, మీరేం కాదని అన్నారు. పాటలు పాడారు. ఆరాధించే సమయం వచ్చేసింది. నేను అనుకున్నాను, నేను ఎందుకు కూర్చోవాలి, నడుము నొప్పి నడుపుతూ ఉండును గాక, నేను లేచి యేసయ్యను ఆరాధిస్తా అని చెప్పి నేను కూడా లేచి యేసయ్యను ఆరాధిస్తూ ఉన్నాను. నేను ఆరాధించిన సమయంలో దేవుని ఆత్మ నా మీదకి వచ్చింది. నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, కన్ను మూసే వారి మీదకి నిద్రాత్మ వచ్చును, ఆరాధించే వారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చును. కన్ను మూసే వారి మీదకి. ఈ మధ్య తెలుసా, సంఘానికి వెళుతుంటే కొంతమంది నిద్రపోతున్నారు సార్, చర్చిలు నిద్రపోతున్నారు సార్.
ఆంధ్ర వస్తే వాళ్ళు ఏమంటారు, పాస్టర్ గారండి మధ్య మధ్యలో పాట పాడరా అంటారు. అయ్యి బాబోయ్, పాట ఎందుకు? పాట ఎందుకంటే చచ్చిపోయిన వాళ్ళని, నిద్రపోయిన వాళ్ళని లేపటాని సార్. నేను అనుకుంటాను, మెలుగుగా ఉన్న వాళ్ళకి వాక్యం చెప్పాలంటేనే దేవుని కృప. ఇంకా నిద్రపోయే వాడిని లేపుతూ వాక్యం అధిక పాటలు పాడండి సార్ మధ్యలో. దేవుని ఆత్మ నా మీదకి వచ్చేసింది. దేవుని ఆత్మ నా మీదకి వచ్చి నన్ను ఒక ప్రశ్న అడిగింది. దుర్మార్గులు కట్టిన కట్లు నువ్వేం చేస్తావు అని అడిగింది. ఏమడిగింది? దుర్మార్గులు కట్టిన నువ్వేం చేస్తావు? మేమేం చేస్తామంటే, శనివారం సంత ఉంటుంది, సంతకి వెళ్తాం, టమాటాలు తెస్తాం, ప్లాస్టిక్ కవర్లు ఇస్తుంది, అవి వచ్చేసి ఆ ప్లాస్టిక్ ముడి విప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఇవి తీసుకెళ్ళి వేరే పాత్రలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. ఒకవేళ ముడి రాకపోతే ఏం చేస్తా? అప్పుడు నేను ఒకటి చదివాను, బాగా చదివాను. అలెగ్జాండర్ ద గ్రేట్ చక్రవర్తి 33 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన ఒక దేశానికి వస్తాడు. ఆ దేశం పేరు టర్కీ. ఆ రోజుల్లో ఆయన వచ్చేస్తే ఆ దేశానికి మొదట్లో ఒక పెద్ద ఎడ్ల బండి పెట్టారు. బండి ఉంది, ఆ కాడి ఉంది, ఆ కాడికి పెద్ద తాడుతో పెద్ద చిక్కుముడి ఉంది. ఆ రాజుగారి ప్రతినిధి అలెగ్జాండర్తో, రాజా మీరు వచ్చారు, మా దేశ పురాణాలు, శాస్త్రాలు, గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే, ఎవరు ఈ చిక్కుముడి విప్పుతారో ఈ ప్రాంతం అంతటిని చక్రవర్తిగా ఏలుబడి చేస్తారని మన శాస్త్రాలు, గ్రంథాలు చెప్తున్నాయి. చాలామంది వచ్చారు, చాలామంది ట్రై చేశారు, వారి వల్ల కాలేకపోయింది, మీరు వచ్చారు, మీరు ట్రై చేయండి అని చెప్పింది. 33 సంవత్సరాల వయసున్న అలెగ్జాండర్ దాని దగ్గరికి వస్తాడు, దాన్ని చూస్తాడు. దాని మొదలెక్కడుందో దాని చివరెక్కడుందో అర్థం కాలేదు. చాలా ట్రై చేస్తాడు, అర్థం కాలేదు. వెంటనే వెనక్కి వెళ్తాడు, వరలో ఉన్న కత్తి తీస్తాడు, ఒక్క దెబ్బేస్తాడు. ఆ ముడి కాస్త రెండుగా విడిపోయి తెగిపోయి కింద పడిపోద్ది. అందరూ చప్పట్లు కొట్టి, ఇదిగో మా గ్రంథాల్లో చెప్పబడిన ఆ రాజు నీవే అని ఆహ్వానం పలుకుతుంటారు. నాకు చదివినది అది నాకు జ్ఞాపకం వచ్చింది. వెంటనే దేవుని ఆత్మను అడుగుతుంది, దుర్మార్గులు కట్టిన కట్టు నువ్వేం చేస్తావు? ఇంతకుముందు అయితే ఇప్పుతా ప్రభు అన్నాను, ఇప్పుడు ఎప్పుడైతే నాకు ఇది జ్ఞాపకం వచ్చిందో, తలంపు వచ్చిందో, ఇప్పుడు నేను మాట మార్చేశాను. ఇప్పుతా కాదు ప్రభు, నరుకుతా అని చెప్పాను. ఏం చేస్తా? ఇప్పటం కాదు, నరుకడం, అంతే, నరుకుతా. దేవుని ఆత్మ నాతో చెప్పింది, డూ ఇట్. ఇందులో ఆశీర్వాదం ఉంది. ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందో తెలుసా? లోబడినప్పుడే వస్తుంది. ఇందులో దీవెన వస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలుసా? లోబడినప్పుడే వస్తుంది. ఇందులో బలం ఉంది. ఎప్పుడు వస్తుందో తెలుసా? లోబడినప్పుడే వస్తుంది. వెనక్కి వెళ్ళాను, దేవుడు మాట్లాడితే ఎంత బలం ఉంటుందో, ఎంత ధైర్యం వస్తుందో, ఎంత బలం వస్తుందో బైబిల్ చెబుతా ఉంది. దేవుని వాక్యం ఆత్మ ఖడ్గముతో పోల్చబడింది. ఇదేంటి ఖడ్గం? ఆత్మ ఖడ్గం. నేను చెప్తాను, మామూలు ఖడ్గాన్ని ఉపయోగించడానికి బాహుబలి కావాలి, అంటే భుజబలం కావాలి. ఇది ఆత్మ ఖడ్గం. నీ భుజబలం అక్కర్లేదు, ఆత్మకు లోపడితే చాలా. వెనక్కి వెళ్ళాను, కత్తి ఉన్నట్టే తీసి నన్ను బాధిస్తున్న, వేధిస్తున్న ఈ నొప్పి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునంలో ఈ ముడిని నరుకుతున్నా అని చెప్పాను. నా మాట ముగించక ముందే నన్ను బాధిస్తున్న, వేధిస్తున్న నొప్పి గాయాల్లో మాయమైపోయింది. నాకు అర్థమైంది, దేవుని ఆత్మ చెబుతుంది మనం అలాగూ చేస్తాం. జయమిచ్చేది ఆయనే, చెప్పేది ఆయన, చేసేది మనకు జయం వచ్చేస్తుంది. మీకు ఏం సమస్య లేనట్టుగా ఉన్నాయి. నేను అనుకుంటున్నాను జీవితం అంటే ఏంటి చెప్తాను. నాకు సమస్యలు ఉన్నాయి, నేను దేవుడి దగ్గరికి వస్తాను, ప్రార్థన చేస్తాను, దేవుడు ఇలా చెయ్యి అని చెప్తాడు, అలా చేస్తాను, ఆ సమస్య పరిష్కరించబడింది. మళ్ళీ సమస్య వచ్చింది, మళ్ళీ దేవుడి దగ్గరికి వస్తాను, దేవుడు ఇలా చెయ్యని చెప్తాడు, అలా చేస్తాను, ఆ సమస్య ఎలా చెయ్యాలో దేవుని ఆత్మ చెప్తుంది. అలా చేసినప్పుడు ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. నేను రాత్రి చెప్పాను అనుకుంటా, దేవుడు బాగు చేయలేని రోగము లేదు, దేవుడు పరిష్కరించలేని సమస్య లేదా? ఏం చెప్పాను బిడ్డ? బాగు చేయలేని రోగము లేదు, పరిష్కరించలేని. యేసయ్య నాతో ఉంటే నా భయం ఏంటే? ఆ దేవుడు నాలో ఉన్నాడు. పాత నిబంధనలో వచ్చేది పరిశుద్ధాత్మ, వీళ్ళు సూపర్ న్యాచురల్ కార్యాలు చేసేవాళ్ళు, జయించేవాళ్ళు, మళ్ళీ ఆత్మ వెళ్ళిపోయేది. కానీ కొత్త నిబంధనలో దేవుని ఆత్మ నాతోనే ఉంటుంది. నన్ను నడిపించేవాడు, నన్ను పలకరించేవాడు, నన్ను ఆదరించేవాడు, నన్ను సపోర్ట్ చేసేవాడు, నన్ను బలపరిచేవాడు. ఆయన నాతో ఉంటే ఇంకా నాకు భయం ఎందుకు? నేను ఒకటి చెప్పి ముగించి వేస్తా. దేవుడు పైన ఉంటాడు దీవించటానికి. పైన ఉంటాడు దేనికి?
దేవుడు క్రింద ఉంటాడు సపోర్ట్ చేయటానికి. దేవుడు ముందుంటాడు నడిపించటానికి. ముందుంటాడు, చెప్పండి బిడ్డ మాట, నడిపించటానికి ముందుంటాడు. దేవుడు వెనకుంటాడు కాపాడటానికి. దేవుడు ప్రక్కనే ఉంటాడు ఆదరించటానికి. దేవుడు నాలో ఉంటాడు నన్ను బలపరచటానికి. ఈ నిత్యుడగు దేవుని ఆత్మను నడిపించును గాక. చీకటి లోకంలో దేవుని కొరకై వెలుగుగా ప్రకాశించుదును గాక. గట్టిగా యేసయ్యకి చెప్పకూడదమ్మా. చిన్న ప్రార్థన చేస్తాను, తల వంచండి. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మా గొప్ప దేవా, నీ పాదములకై వందనాలు, స్తోత్రాలు. నీ దాసులందరినీ బట్టి వందనాలు. దూరం నుంచి వచ్చారు, సేవా పరిచయం ఉన్నప్పటికీ నాయన మరీ వచ్చారు ప్రభువా. నీ బిడ్డల హృదయము, స్థితిగతులు, కుటుంబాలు, ఆర్థిక పరిస్థితులు ఎరిగిన దేవుడు తండ్రి, ఒక అద్భుతం చేయండి. నువ్వు మాతో ఉంటే మాకేం కుదరలేదు ప్రభువా. 40 సంవత్సరంలో అరణ్యంలో మా పితరులను పోషించిన దేవుడు ప్రభువా. వారి చెప్పులు పాడు కాలేదు, వస్త్రాలు కూడా ప్రభా సన్నగిల్లిపోలేదు. అయ్యా 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 అంతగా నీవు తోడు కాపాడావు నాయన. ఇదిగో వాళ్ళను బండలాగా వెంబడించావు, వారి దాహము తీర్చావు, వారికి మన్నా ఇచ్చావు. వారి నాయన రాత్రి వేళ పగటి వేళ స్తంభంగా నీవు ఉన్నావు. ఎంత గొప్ప దేవుడో ప్రభువా తండ్రి. నీ సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాలు దీవించండి, వారి సేవను బలపరచండి. అంత్యకాలంలో మీ అభిషేకము కలిగి అద్భుతమైన పరిచర్య చేయి వారిగా చేయండి. తాత్కాలిక సంబంధమైన వారి చేత మేము ప్రభావితం చేయబడకుండా మమ్మల్ని పిలిచిన పిలుపు ఉన్నతమైందని గుర్తెరిగి అలాగూ మీ కొరకు ఆయన మీ వద్ద నుంచి బహుమానం పొందే దాకా విశ్రమించకుండా సహాయం చేయండి. నూతన బలం దయచేయండి, నూతన కృపతో నింపండి, నూతన అభిషేకం తైలం బిడ్డల మీద నింపండి ప్రభువా. కుటుంబాన్ని మర్చిపోదు, బిడ్డల్ని మర్చిపోదు, పరిచర్యను మర్చిపోదు. అయ్యా కన్నీటితో నీ బిడ్డలు సేవ చేస్తుండగా ప్రతి అవసరం తీర్చండి, ప్రతి అక్కర తీర్చండి. నీ నామములో, మహిమలో, ఐశ్వర్యంలో నీ బిడ్డల్ని దర్శించండి ప్రభు. కార్యం చేయండి, బిడ్డలతోనే ఉండండి. ఇదిగో నాయన పరిచర్యను జ్ఞాపం చేసుకోండి. జాయిబాబును ప్రభు, కుటుంబాన్ని, పరిచర్యని, సంఘాన్ని, సేవను, బిడ్డల్ని మీ చేతికి అప్పగిస్తున్నా. ఇంతవరకు తోడిని కాపాడావు, ఇక ముందు కూడా సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆయన ఆశీర్వాదం ఏమన్నా. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తను ప్రేమించు వారికి